హలో అండి, శ్రోతలకు నమస్కారం. గంధర్వ యజ్ఞం నవల 2వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల వినంగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే హైవేలో ప్రవేశించగానే స్పీడ్ అందుకుంది కారు. వాళ్ళ కారు బయలుదేరి 5 నిమిషాల కంటే ఎక్కువ దూరం వెళ్ళుండరు. యాక్సిలేటర్ని బలంగా అది మేడ ద్వాపర్. అయినా మీ వాళ్ళంతా బుద్ధి లేనోళ్ళేంటి? పోలీస్ స్టేషన్ వద్దైనా నువ్వు కారులో లేవని గమనించలేదు. ఇంత మందబుద్ధులు దేశంలో ఎక్కడా ఉండరు అన్నాడు విసుగునంత మాటల్లో చూపిస్తూ ద్వాపర్. ఇదిగో, మా వాళ్ళనేమి అనకు, నా గురించి మర్చిపోయి ఉంటారు అంతే అంది చాలా తేలిగ్గా గంధర్వ. తెల్లబోయి చూశాడు ద్వాపర్. వాళ్ళ మీద నీకు కోపం రావటం లేదా? నీ గురించి మర్చిపోవటం అంటే సాధారణ విషయమా? వాళ్ళ సంగతి చెప్తా కానీ పద, వాళ్ళకి ఫోన్ చెయ్యి. కర్తవ్యం గుర్తు చేశాడు. నా దగ్గర సెల్ ఫోన్ లేదు టక్కున బదులిచ్చింది గంధర్వ. డామిట్, ఏ కాలంలో అమ్మాయివి? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇంట్లో హ్యాండ్ బ్యాగ్ అయినా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ మర్చిపోరు. నెంబర్ చెప్పు, నా ఫోన్లోంచి చేస్తాను. ఏ నెంబరు? మీ అన్నయ్య సెల్ నెంబరు. గుర్తులేదు. మీ వదిన సెల్ నెంబరు? అది గుర్తులేదు. యూసీ, నాకు జ్ఞాపక శక్తి చాలా చాలా తక్కువ. ఇది చెప్పన గుర్తురాదు. ఓహో, పోనీ నువ్వు నా కారులో ఉన్నావన్న సంగతైనా గుర్తుందా? కారులో ఉన్నంతవరకే గుర్తుంటుంది, కారు దిగితే ఇక గుర్తుండదు. నెత్తి కొట్టుకున్నాడు ద్వాపర్. మై గాడ్, ఇది ఉండాల్సిన ఫ్యామిలీరా బాబు. మై గాడ్, మీది ఉండాల్సిన ఫ్యామిలీరా బాబు. భలే దొరికారు గొణిగాడు. నేనేం నీకు దొరకలేదు, నేనే వచ్చి కారులో కూర్చున్నాను. నవ్వుతూ గుర్తు చేసింది గంధర్వ. ఇది మాత్రం గుర్తుంది. ముఖం చూడు. ఆడపిల్ల అందంగా ఉంటే చాలదు, అందానికి తగ్గ వివేకం, చదువు ఉండాలి. ఇంతకీ ఏం చదువుకున్నావు అడిగాడు. ఎంఎస్సి చెప్పింది. వాట్? అవును, ఎంఎస్సి, మాస్టర్ ఇన్ సైన్స్. ఓ, ఇప్పుడు అర్థమైంది. సైన్స్ మాస్టర్వి కదా, అందుకే మేనిగంధం కేశగంధం అంటూ కొత్త పాఠం చెప్తున్నావు నవ్వాడు. నవ్వకు, నేను నిజంగానే ఎంఎస్సీ చేస్తున్నాను. చేసావా, చేస్తున్నావా? ఏదో ఒకటి. ముందు కారు త్వరగా పోని. హైదరాబాద్ చేరేలోన మా వాళ్ళ కారుని పట్టుకోవాలి, లేదంటే నేను మరో ప్రాబ్లంలో చిక్కుకుంటాను. వెనక్కిపోతున్న హైవేను నిశ్చితంగా చూస్తూ హెచ్చరించింది. ఎన్ని సమస్యలున్నాయేంటి నీకు? వెక్కిరింపుగా అడిగాడు. ఏమో తెలీదు అంటూ బదులిచ్చింది గంధర్వ. ప్రాబ్లం ఏమిటో తెలియకుండానే సమస్యలు అంటున్నావా? చాలా బాగుంది. ఏం బాగుంది? నీ సమస్య బాగుందంటున్నాను. మీ వాళ్ళు కనిపించకపోతే ప్రాబ్లంలో చిక్కుకుంటావా? ఎలా అంటే హైదరాబాద్ వచ్చాక చెప్తాను. ఓరి దేవుడు, నువ్వు నాకు అర్థం కావు. ఆమె కిసుక్కున నవ్వింది. కారు హైదరాబాద్ వైపు దూసుకుపోతూనే ఉంది. ద్వాపర్ గంధర్వ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ చేరుకునేసరికి 2:20 నిమిషాలు కావచ్చింది సమయం. రామోజీ ఫిల్మ్ సిటీ, వనస్థలిపురం అలా ఒకటొకటిగా వెనక్కిపోతున్నాయి కానీ ఎక్కడా తమకు కావలసిన కారు జాడ మాత్రం కనిపించలేదు. తెల్లవారుజాముకి ఎంతో సమయం లేదు. డామిట్, విచిత్రంగా ఉంది. హైదరాబాద్ వచ్చేసాం కానీ ఏమైపోయారు వీళ్ళు? మీ అన్నయ్య కారు మాత్రం కనిపించలేదు అన్నాడు ద్వాపర్ ఆశ్చర్యపోతూ. ఎలా కనిపిస్తుందిలే, నువ్వు స్లోగా వస్తున్నావుగా అంది తాపీగా గంధర్వ. ఆ మాటతో చీరెత్తుకొచ్చింది ద్వాపర్కి. స్లోగా వచ్చామా? కళ్ళు కనిపించడం లేదా? నువ్వుగాక మరొకరైతే నేను ఇచ్చిన స్పీడ్కి భయపడి చచ్చేవాళ్ళు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది ఫారెన్ స్పోర్ట్స్ కారు. నడిపే దమ్ముండాలి కానీ గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 40, 50, 150 కిలోమీటర్ల వేగంతో వచ్చాను. అది నీకు స్లోనా? మీది మారుతి స్విఫ్ట్. మీ అన్నయ్యను చూస్తే డ్రైవింగ్ ఎక్స్పర్ట్లా లేడు. మా అయితే 70, 80 కిలోమీటర్ల వేగం మించి నడపలేడు. అయినా మనకి ఆ కారు దారిలో కనబడలేదంటే మాయగా ఉంది. ఎక్కడో మనం వాళ్ళని మిస్ అయి ఉండాలి అన్నాడు ద్వాపర్. అంటే వాళ్ళు మన వెనకే వస్తున్నారంటావా? అమాయకంగా అడిగింది గంధర్వ. అనే అనుకుంటున్నాను. అలాగని వాళ్ళు వచ్చే వరకు ఏ సెంటర్లోనూ కారు ఆపి వెయిట్ చేద్దాం మనకు. నాకు అంత ఓపిక లేదు. నిద్రలేమితో కళ్ళు మండుతున్నాయి. త్వరగా ఇంటికి పోవాలి. అయితే ఇప్పుడేం చేద్దాం? కించిత్ గాబరా చెందుతూ అడిగింది. ఎలాగో వచ్చేసాంగా. తోకలా తగులుకున్నావు, తప్పుతుందా? ఏయ్, తోకాగి కానకు, మర్యాదగా ఉండదు. కోపంతో వేలు చూపి బెదిరించింది గంధర్వ అతని మాటల్ని ఖండిస్తూ. సరే, నీ మర్యాదలు నాకు అక్కర్లేదు కానీ మీ అడ్రస్ చెప్పు. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అన్నాడు ద్వాపర్ రాజీకొస్తూ. గంధర్వ దిగులుగా ముఖం పెట్టింది. నేను ముందు చెప్పాను ఆ కారు కనబడకపోతే నేను ప్రాబ్లం ఫేస్ చేయాలని అంది తెగ బాధపడుతూ. ద్వాపర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదేంటి ఇష్టరా బాబు అనుకుంటూ. ఏంటా ప్రాబ్లం? ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. నాకు అడ్రస్ తెలీదుగా అంది. అంతే, సీట్లోంచి జారి కింద పడిపోయి నిలదొక్కుని ఓ షిట్ అంటూ నెత్తి కొట్టుకున్నాడు ద్వాపర్.
అది చూసి కంగారు పడుతూ, అయ్యో గట్టిగా కొట్టుకో మాకు ద్వాపర్, అసలే రాత్రంతా నిద్రలేదు నీకు అంది సానుభూతిగా. ఆ మాటతో ఉడికిపోతూ ఉరిమి చూశాడు ద్వాపర్. నాకు వస్తున్న కోపానికి నన్ను కాదు నిన్ను చితకబాదాలనుంది. నాకెక్కడ దొరికావే ప్రయాణం తీయటానికి? జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో నీ మాటలు అర్థమై చావట్లేదు నాకు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దానివి నీకు మీ ఇంటి అడ్రస్ తెలియదంటే నవ్వుతారు అంటూ కారును రోడ్ సైడ్కి తీసి ఆపేశాడు. ఎందుకు బాబు అంత కోపం? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగానని నీతో చెప్పానా అంది దీర్ఘం తీస్తూ గంధర్వ. హైదరాబాద్ అన్నావుగా తెల్లబోయి అడిగాడు. ఏదో మాట వరస కన్నాను, నమ్మేయటమేనా? నిజానికి మాది నల్గొండ. నల్గొండ? అవును నల్గొండే, కానీ మా అన్నయ్య అత్తారిది ఈ ఊరే. అంటే మా వదిన వాళ్ళ పుట్టినిల్లు అన్నమాట. పెళ్ళికి పోతూ ఆ రోజు ఇక్కడ ఆగాం. తిరుగు ప్రయాణంలో వారం రోజులు ఇక్కడ ఉండి వెళతాం. అసలు సంగతి బయటపెట్టింది. సరే, ఇందులో ప్రాబ్లం ఏముంది? మీ వదిన వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పు. తెలీదుగా, అదేదో గౌళిగూడ, యూసఫ్గూడ, చంచల్గూడ. కాదు నారాయణగూడ. అవును నారాయణగూడ అని తెలుసు, అంతే. అంతే అంటే నారాయణగూడ వెళితే చాలా? ఇల్లెక్కడా? అడ్రస్ తెలీదు. పోనీ కొండగుత్తు లాంటిది ఏమన్నా ఐడియా ఉందా? పెట్రోల్ బంక్, పోస్ట్ ఆఫీస్, వీధో, సినిమా హాలు, ఫలానా చోటని ఏది గుర్తులేదా? నాకు ఈ ఊరు కొత్త, అవన్నీ ఎలా గుర్తుంటాయి? దబాయించింది. ఆమెతో విసిగెత్తిపాడు ద్వాపర్. ఎంఎస్సి చదువుకున్నావు, ఏం లాభం? అడ్రస్ తెలీదు, కొండగుత్తు తెలీదు, నిన్నేం చేయాలి? ఓ పని చేద్దాం, నిన్ను నారాయణగూడ చౌరాస్తాలో దించేసి నా దారిన వెళ్ళిపోతాను. వెనకే మీ వాళ్ళ కారు వస్తుంది, అదెక్కి కొంప చేరుకో అంటూ కారు స్టార్ట్ చేశాడు. అంతే, ఒక్కసారిగా వా అంటూ ఏడుపు అందుకుందా అమ్మాయి. అదిరిపడి ఇంజిన్ ఆపేస్తూ, ఆపు, ముందా ఏడుపాపు. ఎవరన్నా చూస్తే నేనేదో చేస్తున్నానని నా భరతం పడతారు. ఆపు, ఇప్పుడేమైందని ఏడుపు అని అరిచాడు అసహనంగా. ఆమె ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుంది. ఇంకా ఏం కావాలి? ఈ మగాళ్ళ గుండెలు బండగాళ్ళు. దయా జాలి ఉండవా? కనికరమే తెలీదా? ఓ నమస్కారం పెట్టేశాడు ద్వాపర్. నువ్వు దండక మొదలుపెట్టి మా మగజాతి పరువు తీకు. నీ సమస్య ఏమిటో చెప్పు అన్నాడు. ఏంటా, ఇంకా ఏంటని అడుగుతున్నావా? ఇంత దూరం నన్ను భద్రంగా తీసుకొచ్చి చౌరాస్తాలో వదిలేసి పోతానంటం బాగుందా? ఆడపిల్లను, అమాయకురాలని, వయసులో ఉన్నాను. వీధుల్లో ఇంకా జనసంచారం మొదలవ్వలేదు. నాకేదన్నా అయితే ఎవరు జవాబుదారీ? ఆ పాపం నిన్ను ఊరికే వదులుతుందా? ఆమె మాట్లాడుతూనే ఉంది. అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేస్తూ కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు ద్వాపర్. ఏం చేస్తున్నావు? దిగులు పడిపోతూ అడిగింది. కారు నడుపుతున్నాను, ముక్తసరిగా బదులిచ్చాడు. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడికి అంటున్నాను? మా ఇంటికి. మీ ఇంటికా? మరి నేను? నువ్వు వస్తున్నావు అంతే. మీ ఇంటికా? నేనా? ఎందుకా డౌటు? నిన్నేదో చేస్తాను, భయపడకు. ఆ మాటకు గిసుక్కున్న నవ్వింది గంధర్వ. ఏంటా వెకిల్ నవ్వు? చదువుకున్నావు ఎందుకు? వయసులో ఉన్నావు, అందంగా ఉన్నావు, గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు. అయినా ఏం లాభం? ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో తెలియటం లేదు. అసలు నిన్ను కాదు, ఇంత బాధ్యత లేకుండా నిన్ను వదిలేసిపోయిన నీ అన్న వదిలిన నాన్నని. మా ఇంట్లో నాతో పాటు అమ్మ, చెల్లి ఉన్నారు. ఏ లోటు ఉండదు. హ్యాపీగా విశ్రాంతి తీసుకో. ఉదయం ఎన్ని పనులున్నా ఆపి నారాయణగూడలో వెతికి నిన్ను మీ అన్న వదిలిన ఇంటికి చేరుస్తాను, సరేనా? థ్యాంక్స్ ద్వాపర్, నా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంది గంధర్వ. కొద్దిసేపట్లోనే అమీర్పేట చేరుకుంది కారు. సారథి స్టూడియో, కూకట్పల్లి హౌసింగ్ కాలనీ కూడా దాటి కొంత దూరం ముందుకెళ్ళింది. అక్కడ ఎడం పక్క గల విశాలమైన వీధిలోకి తిరిగింది. వీధి మధ్యలో కుడి పక్కన కోటద్వారంలా ఉన్న ఒక గేటు ముందుకెళ్ళి ఆగింది. ఎత్తైన ప్రహరీ కనిపిస్తోంది. 2 సార్లు కారు హారన్ మోగించాడు ద్వాపర్. లోనెవరో పరిగెత్తుకొచ్చిన అలికిడైంది. నిశ్శబ్దంగా గేటు తెరుచుకుంది. గేటు తెరిచింది తోటమాలి భార్య రత్తమ్మ. కారు లోనకు వచ్చే వరకు నిద్రమతిలో జోగుతూ నిలబడే ఉంది. కారు పోర్టికో వైపు వెళ్ళగానే యథాప్రకారం గేటు మూసి తాళం వేసి ఎడం పక్కగా గోడ నానుకొనున్న తమ సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయింది. సువిశాలమైన ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ మధ్యలో అందమైన 2 అంతస్తుల అధునాతన భవంతి. ఫ్రంట్లో విశాలమైన పోర్టికో ఉంది. భవంతిని చుట్టి కొన్ని ఫలవృక్షాలు, అరటి చెట్లు, పూల మొక్కలు, చక్కటి లాన్తో కూడిన ప్రాంగణం కలిగి ఉంది. సరాసరి పోర్టికోల్లోకి వచ్చి కారు ఆపాడు ద్వాపర్. ఇంటికొచ్చేసాం, కారు దిగు అంటూ గంధర్వను హెచ్చరించి తను కారు దిగి ముఖద్వారం వైపు వెళ్ళాడు. అతడి వెనకే తాను కారు దిగింది గంధర్వ. ద్వాపర్ కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత హాల్లో లైట్ వెలిగింది. నెమ్మదిగా డోర్ తెచ్చుకుంది. ఎదురుగా తల్లి ఉమాదేవి. సుమారు 50 సంవత్సరాల వయసులో, నుదుట బొట్టు లేదు కానీ గుడిలో అమ్మవారిలా పొందిగ్గా ఉండి చూడగానే నమస్కరించాలనిపించే నిండైన
నిండైన రూపం ఉమాదేవిది. పెద్దరికం ముట్టిపడే ముఖవచ్చస్సు. తల తిప్పి గోడ గడియారమంక చూసి తిరిగి ద్వాపర్ని చూస్తూ, ఏరా ఇంత లేటు, నువ్వు మన కారులో వచ్చావా, రైల్లో వచ్చావా? ఎప్పుడో 9 గంటలకి బెజవాడలో బయలుదేరావు, ఇప్పుడు టైం 3 గంటలు. గడపలోనే కొడుకు నిలదీసింది ఉమాదేవి. ట్రాఫిక్ సమస్యలే మమ్మీ, లేట్ అయింది అంటూ లోనకు వచ్చాడు ద్వాపర్. చిన్నావా పెళ్లి బాగా జరిగిందా? ఆరా తీసింది. పర్వాలేదు, అక్కడ ఓ సమస్య. ఆగిపోవాల్సిన పెళ్లిని నేనే పరిష్కరించాను. జరగదనుకున్న పెళ్ళి ముహూర్త టైం దాటకుండా ధూమ్ధామ్గా బాగానే జరిగింది. అవునవును, అందరి సమస్యలు తీరుస్తావు. మన ఇంట్లోనూ ఓ సమస్య ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీ అబ్బాయి పెళ్ళెప్పుడని నలుగురు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఆరంభించావా నీ సుప్రభాతం? వినే ఓపిక నాకు లేదు తల్లి, క్షమించేయి. బాగా స్ట్రెయిన్ అయ్యాను, నిద్ర తొన్నుకొస్తోంది. సరే సరే, డోర్ లాక్ చేసి వెళ్ళి పడుకో అంటూ వెనుదిరిగింది ఉమాదేవి. మమ్మీ 1 నిమిషం అంటూ పిలిచి డోర్లోకి వెళ్ళి గంధర్వ కోసం చూశాడు ద్వాపర్. పోర్టికో చీకట్లలో నిలబడిందామె. గంధర్వ, అక్కడే ఆగిపోయావే, రా లోనకు రా అంటూ పిలిచాడు. తెల్లబోయి చూసింది ఉమాదేవి. వెంట ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరా గంధర్వ? కుతూహలంగా డోర్లోకి చూసింది. ఇంతలో బయట నుంచి గాజుల సబ్బడి, పట్టిల సద్దు వినవచ్చింది. ఉమాదేవి ఆశ్చర్యం మరో మెట్టు పైకి పోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తన కొడుకు ఒంటరిగా ఇంటికి తిరిగి రావటమే కానీ ఏనాడు ఎవరిని, అది అమ్మాయిని ఇంటికి తీసుకురాలేదు. అసలు వాడు ఈ సమయంలో ఎవరో అమ్మాయిని ఇంటి వరకు తీసుకురావటం నమ్మలేని నిజం. అంతలో మెట్లెక్కి మెల్లిగా డోర్లోకి వస్తున్న యువతి ఆమె కంటపడింది. హాల్లో లైట్ కాంతిలో కుడిపాదం లోన పెట్టి దరహాసంతో వస్తున్న గంధర్వను చూస్తూ చూపు తిప్పుకోలేకపోయింది. విభ్రాంతురాలి అలా చూస్తుండిపోయింది. గంధర్వ, మా అమ్మగారు ఉమాదేవి, ఈమె గంధర్వ అంటూ ద్వాపర పరిచయం చేశాడు. అప్పటికి విభ్రాంతి నుంచి తేరుకోలేక మాటలు కరువై అలా మూగదానిలా గంధర్వనే చూస్తోంది ఉమాదేవి. సకల శుభ లక్షణాలతో నిండైన ఆడతనపు సొగసులతో మెరుపు తీగలా ఉన్న అమ్మాయిని కుందనాల బొమ్మ అనాలో, రతనాల భరిణ అనాలో, నడిచి వచ్చిన పూల రథం అనాలో తెలియక తికమక పడుతుంది ఆవిడ. ఆహా, అమ్మాయి అంటే ఇలా కదా ఉండాలి. ఏమి సొగసు, ఏమి సోయగం. ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూసిన గుర్తే లేదు. ఎవరి అమ్మాయి, ఎవరి తాలూకు, ఏ ఊరు? మచ్చలేని చందమామలా వెలిగిపోతున్న ఈ మందగమన ద్వాపర వెంట ఎందుకు వచ్చింది? రకరకాల ఆలోచనలు తేనె తుట్టెల్లా చెదిరి ఉమాదేవిని ఉక్కిరి చేశాయి. అంతలో గంధర్వ ఉమాదేవి ముందుకొచ్చింది. నన్ను ఆశీర్వదించండి ఆంటీ అంటూ ఏమాత్రం భేషజం లేకుండా వంగి పాదాలకు నమస్కరించింది. ఆమె వినయ విధేయతలు, సాంప్రదాయాలను పాటించే పద్ధతి ఉమాదేవిని పొలికింపజేశాయి. లే తల్లి, కలకాలం సుఖంగా ఉండు అంటూ ఆశీర్వదించింది. ఆ పైన రాకూడని సందేహమే వచ్చి ద్వాపర వంక గంభీరంగా చూసింది. ఏరా, ఇంత చక్కటి పిల్లని నువ్వు ప్రేమించానంటే కాదంటానా? పెళ్లి గురించి గొడవ చేస్తున్నాను, ఏకంగా పెళ్లి చేసుకుని ఇలా ఇంటికి తీసుకొచ్చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగింది. ఆ మాటలు కదిరిపడి ముఖాముఖాలు చూసుకున్నారు ద్వాపర గంధర్వులు. గంధర్వ పెదవుల మీద విరిసిన కొంటె నవ్వు చూడగానే ఒళ్ళు మండిపోయింది ద్వాపరకి. అయ్య బాబోయ్, నువ్వేమేమో ఊహించేసుకుని పరువు తీయకు మా తల్లి. అలాంటిది ఏమీ లేదు. నిజానికి ఈ అర్ధరాత్రి వరకు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిన సంగతులు క్లుప్తంగా తల్లికి వివరించాడు ద్వాపర్. అది మమ్మీ సంగతి. ఉదయం నారాయణగూడలో వెతికి ఈమె తన అన్నావదనులకు అప్పగించేస్తే నా బాధ్యత తీరుతుంది. అందాక ఈ రాత్రికి చెల్లాయి గదిలో పడుకుంటుందిలే అన్నాడు. ఉమాదేవికి పరిస్థితి అర్థమైంది. ఆమె గంధర్వని చూసి నవ్వింది. సరే, గంధర్వని తన వాళ్లకు అప్పగిస్తే చాలదు. ఓసారి ఆ అన్నావదలని మన ఇంటికి పిలువు, నేను మాట్లాడాలి. నందిని గదిలో పొద్దులే, నిద్రలో అటు దొర్లి ఇటు దొర్లి అది మంచం మించి తోసేస్తుంది. గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉందిగా, అందులో ఉంటుంది. ఇక వెళ్ళి పడుకో అంది. గంధర్వ అన్నావదనని ఇంటికి పిలవమనటంలో తల్లి ఉద్దేశం ద్వాపరికి అర్థమైంది. ఇక ఈ సమయంలో ఆర్గ్యుమెంట్లు అనవసరం అనుకుంటూ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉమాదేవి ముఖద్వారం లాక్ చేసి వెనుతిరిగింది. ఏంటోనమ్మా, ఈ కాలంలో కూడా నీ అంత అమాయకురాలు ఉంటారంటే నమ్మలేకపోతున్నాను. కనీసం నీ సెల్ ఫోన్ అయినా దగ్గర ఉంచుకోవద్దు. చూడు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డావో. పద, నీ గది చూపిస్తాను, చక్కగా నిద్రపో. ఉదయం మాట్లాడుకుందాం. గంధర్వతో మాట్లాడుతూనే హాలు చివరి గెస్ట్ రూమ్ వైపు నడిచింది ఉమాదేవి. మౌనంగా ఆమె మాటలు వింటూ అనుసరించింది గంధర్వ. గెస్ట్ రూమ్ తలుపు తెరిచి లోన లైట్ వేసింది ఆవిడ. సకల వసతులతో కూడిన ఏసీ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అన్నీ వివరంగా చెప్తూ, చూడమ్మా, ఫ్రిడ్జ్లో పండ్లు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి. మగమాట పడకుండా ఏం కావాలో తీసుకుని నిశ్చింతగా నిద్రపో. మా వాడికి కాస్త తిక్కగాని మాటకు నిలబడే మనిషి.
రేపు ఎలాగోలా మీ వాళ్ళ వద్దకు చేరుస్తాడు, బెంగపడాల్సిన పని లేదు, అర్థమైందా అంది ఉమాదేవి. బుద్ధిగా తలాడించింది గంధర్వ. ఉమాదేవి బయటకు వచ్చి తలుపు దగ్గరగా మూసింది. హాల్లో లైట్ ఆపి నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు మూసుకుంది. అదే రాత్రి నగరంలో మరో చోట ఎవరూ ఊహించని సంఘటనకి తెగలేచింది. ఆయన పేరు పార్థసారథి. 60 సంవత్సరాల పార్థసారథికి బొల్లారంలో సొంత ఇల్లుంది. 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేశాడు. పార్థసారథి దంపతులతో పాటు ఆయన కొడుకు, కోడలు, వాళ్ళ 2 పిల్లలు ఆ ఇంట్లో ఉంటున్నారు. పార్థసారథి చాలా ఖచ్చితమైన మనిషి. అలాగే చేస్తున్న ఉద్యోగంలో కూడా నిజాయితీపరుడిగా, విశ్వాసపాత్రుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణతో ఎప్పుడూ హ్యాపీగా జీవించడం ఆయన అలవాటు. టైం ప్రకారం అన్ని టెన్షన్గా జరిగిపోతే జీవితం ఆనందమయంగా ఉంటుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి. ఆయనకు అలవాటు ఉంది. వానొచ్చినా వరదొచ్చినా ఎన్ని అమంత్రాలు వచ్చి పడినా తెల్లవారుజామున వాకింగ్ ఆపడు. 5 గంటలకే లేచి భార్య అందించిన కాఫీ తాగి జాగింగ్ దుస్తులు ధరించి బయలుదేరుతాడు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ ఫోన్లో పాటలు వింటూ వాకింగ్ ట్రాక్ మీద అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్ల దూరం నడకను 1 గంటలో ముగించి 6 గంటలకు చెమటలు కక్కుతూ ఇంటికి చేరాక కానీ ఆయన దినచర్య ఆరంభం కాదు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే మనిషి పార్థసారథి. ఎప్పటిలాగే ఈరోజు కూడా జాగింగ్కు బయలుదేరాడు పార్థసారథి. తనకు శత్రువులంటూ ఎవరూ లేరు కాబట్టి నిర్భయంగా ఉంటాడు. కానీ ఈ మధ్యన ఎవరో తనను క్లోజ్గా వాచ్ చేస్తున్నారనే సందేహం ఏర్పడింది. అది కేవలం భ్రమ కావచ్చని కూడా అనుకున్నాడు. అలాగని జాగ్రత్తల్ని గాలికి వదిలేయటం ఇష్టం లేక చిన్న బటన్ నైఫ్ ఒకటి జేబులో ఉంచుకోవటం అలవాటు చేసుకున్నాడు. ఉదయం 5 గంటలు కాకుండానే నగర వీధుల్లో జనసంచారం ఆరంభం కావటం కామన్ విషయం. జాగింగ్ ట్రాక్ మీద అనేక మంది పౌరులు వాకింగ్ చేస్తున్నారు. సుమారు అర్ధ గంట తర్వాత షూస్ లేస్ జారిపోవడంతో ఒక చోట ఆగి దాని పక్క చిన్న బండ మీద కూర్చున్నాడు. షూస్ లేస్లు సరిగ్గా కట్టుకొని లేవబోతూ ఏదో గుర్తుకొచ్చి ఆగాడు. ఫోన్ అందుకుని కొడుకు నెంబర్కి ఫోన్ చేశాడు. ఇంతలో దుక్కలాంటి ఒక వ్యక్తి తన వైపు వస్తూ కనిపించాడు. అతడు జాగింగ్ చేస్తే పట్టించుకునేవాడు కాదేమో. ముఖం తెలియకుండా మంకీ క్యాప్ ధరించి రావటం సందేహింపజేసింది. అతడి వెనుక మరో 3 అలాగే వస్తున్నారు. ఎందుకైనా మంచిదని ఫోన్ ఆఫ్ చేయకుండా జేబులో వేసుకుని నిటారుగా లేచి నిలబడ్డాడు. అదే సమయంలో ఆగంతకులు 4 అతన్ని చుట్టుముట్టారు. వారితో దృఢంగా ఉన్న మంకీ క్యాప్ వ్యక్తి వచ్చి ఎదురుగా నిలబడగా మిగిలిన వాళ్ళు కవర్ చేస్తూ నిలబడ్డారు. పార్థసారథికి వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో అర్థం కాక నొసలు విరిచాడు. ఎవరు మీరు, ఏం కావాలి ధైర్యం తెచ్చుకుంటూ అడిగాడు. మిస్టర్ పార్థసారథి, మాకు నీ ప్రాణాలు కావాలి, ఇస్తారా గంభీరంగా ఎదురు ప్రశ్నించాడు ఎదుటి వ్యక్తి. చిన్నగా నవ్వాడు పార్థసారథి. ప్రాణాలు ఏం చేసుకుంటావు రా పిచ్చోడా, ఏం కావాలో సూటిగా అడుగు అంటూ జేబులోని బటన్ నైఫ్ తీశాడు. బటన్ నొక్కగానే చక్న దూకింది అరంగుళాల బ్లేడ్. అరే బటన్ నైఫ్, దాంతో మమ్మల్ని పొడిచి చంపేద్దామని అంటూ పగలబడి నవ్వాడు ఎదుటి వ్యక్తి. అతనితో శృతి కలిపారు మిగిలిన వాళ్ళు. అంతలో ఒక వ్యాన్ రిబ్బున వచ్చి పక్కన ఆగింది. మిస్టర్ పార్థసారథి, మీ 60లో కన్నా మా 40లో బలం ఎక్కువ అనుకుంటాను. పైగా మేము 4 ఉన్నాం. ఆ పైన తెల్లవారితే మాకు కత్తులు కర్రలతోనే పని. మీ బుల్లి చాకు మమ్మల్ని ఏమీ చేయలేదు. మడిచి లోన పెట్టండి, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వ్యాన్ ఎక్కండి అన్నాడు ఆగంతకుల లీడరు. ఎక్కకపోతే మొరాయించాడు పార్థసారథి. అంతే. వెనుక ఉన్న ఒకడు ఆయన నడుము పట్టుకున్నాడు. పక్కనున్నవాడు ఆయన చేతిలోంచి బటన్ నైఫ్ లాక్కున్నాడు. మూడోవాడు సాయం పట్టుగా ఎత్తి వ్యాన్లోకి విసిరేశారు. వెనకే 4 వ్యాన్లోకి దూకుతుండగానే వ్యాన్ కదిలింది. పార్థసారథికి అంత అయోమయంగా ఉంది. అరిచే అవకాశం కూడా అతనికి ఇవ్వలేదు. వాళ్ళు ట్రాక్లో జాగింగ్ చేస్తున్న కొందరు జరిగింది ప్రత్యక్షంగా చూసినా ఎవరో తెలియక ఒక్కరూ పట్టించుకోలేదు. వ్యాన్ పార్థసారథిని తీసుకుని ఆ ప్రాంతానికి దూరంగా దూసుకుపోనారంభించింది. ద్వాపర్ తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శివరామ జోగయ్య ప్లేన్ క్రాష్లో మరణించాడని తెలుసు. ఆయన బాల్యమిత్రుడు రవీంద్ర తారసపడక ముందే ఆయన పరిశ్రమలు నెలకొల్పి వ్యాపారంలో స్థిరపడిపోయాడు. ఆ రోజుల నుంచి ఆయన కొలువులో అతి నమ్మకస్తులైన వ్యాపార నిర్వహణలో దిగ్గజాలన దిగిన వ్యక్తులు పంచమాత్రికల్లా 5 ఉన్నారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులే కాదు, శివరామ జోగయ్య గారికి పునాది రాళ్ళ లాంటి వారు. ఆ తర్వాత చేరిన రవీంద్ర ఈ అందరికీ అనుసంధానకర్తగా ఉండేవాడు. ఈ 5 ఒక కీలక వ్యక్తి ఈ పార్థసారథి.
తండ్రి పోయాక తన హయాం స్టార్ట్ అవ్వగానే మొదట రవీంద్ర గైడెన్స్ తీసుకున్నప్పటికీ క్రమంగా ఈ 5గురి గురించి తెలుసుకుని వారి సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తన తండ్రికి ఎంతో నమ్మకస్తులైన ఈ అదుగురిని ఈ అదుగురిని ద్వాపర్ కూడా నమ్మాడు. ఆయా విభాగాల్లో నిష్ణాతులు వీళ్ళు. అప్పట్లో రవీంద్ర తమ సరుకును పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్న మోసాన్ని ముందుగా పసిగట్టి శివరామ జోగయ్య గారి దృష్టికి తెచ్చింది ఈ పార్థసారథినే. అయితే శివరామ జోగయ్య గారు అన్నీ తెలిసినా రవీంద్రను ఉపేక్షించడానికి కారణం మిత్రుడి మీద అభిమానం కాదు, రవీంద్రను ఉంచటం కన్నా తొలగిస్తేనే అధిక నష్టమని గ్రహించాడు ఆయన. రవీంద్రను పంపించేస్తే కంపెనీ రహస్యాలు బయటికి పోతాయన్న దూరదృష్టితో చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ద్వాపర్ రవీంద్రను తొలగించినప్పటి నుంచి ఈ 5గురి మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. తమ కంపెనీలను ముందుకు నడిపిస్తూ విజయబావుట ఎగరవేయటంలో ఈ 5గురి సేవలు మరువలేని కీలక పదవుల్లో ఉన్న ఈ 5గురిలో ఒకడు పార్థసారథి కాగా మిగిలిన 4 నారాయణమూర్తి, చంద్రమౌళి, గురునాథం, సభాపతి. కాబట్టి ప్రస్తుతం ఈ 5గురు ద్వాపర్కి 5 కళ్ళు. ద్వాపర్ విజయ రహస్యం వెనక దాగున్న ఐదు శక్తులు వీళ్ళని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవడం ద్వాపర్. అంతేకాదు అనేక సందర్భాల్లో వారికి తగిన ఆర్థిక సాయం అందిస్తూ వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొన్నాడు ద్వాపర్. వీరే కాదు, అతడి సంస్థల్లో పనిచేసే ఎవరైనా సరే అవసరమైతే ద్వాపర్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. అంతటి భక్తి విశ్వాసాలు వాళ్ళకి. యాజమాన్యం కార్మికుల సంబంధాలు బలంగానే ఏ సంస్థ అభివృద్ధి చెందలేదని కార్మికుల సంబంధాలు బలంగా లేని ఏ సంస్థ అభివృద్ధి చెందలేదని ద్వాపర్కి తెలుసు. అటువంటి పార్థసారథిని ఒక ముఠా తెల్లవారుజామున వ్యాన్లో కిడ్నాప్ చేసింది. అలా కిడ్నాప్కి గురైన పార్థసారథిని చంపి ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ద్వాపర్ కంపెనీలకు చెందిన హెడ్ ఆఫీస్ ముందు పడేసి వెళ్ళిపోయారు. ద్వాపర్కు అలవాటు ఉంది. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలకే లేచిపోతాడు. తన పర్సనల్ వ్యాయామశాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి 6 గంటలకి స్నానాధికారులు ముగిస్తే కానీ అతని దినచర్య ఆరంభం కాదు. కానీ రాత్రి బాగా లేట్ అవర్లో నిద్రపోవటం, ఆ పైన ప్రయాణ బడలికను తోడుగా ఆ రోజు ఉదయం 7:30 గంటలకి కానీ ద్వాపర్కి మెలకు రాలేదు. అది చెల్లెలు నందిని తెచ్చిన బెడ్ కాఫీ సువాసనలు అతన్ని నిద్రలేపాయి. లేచి కూర్చుని టైం చూశాడు. ఉదయం 7:30 దాటిన సమయం. ఎదురుగా కడిగిన ముత్యంలా ఫ్రెష్గా చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది సోదరి నందిని. గుడ్ మార్నింగ్ రా అన్నయ్య అంటూ కాఫీ కప్పు టీపాయి మీద ఉంచింది. 18 ఏళ్ల ప్రాయంలో చాలా చురుకైన హుషారైన అమ్మాయి నందిని. సాంప్రదాయంగా లంగా ఓణిలో షోకేస్లో బొమ్మలా చూడముచ్చటగా ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ నందు అంటూ కాఫీ కప్ అందుకుని సిప్ చేశాడు ద్వాపర్. అన్నయ్య పిలిచింది నందిని. ఏంటమ్మా చెప్పు. రాత్రి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావట, పేరు గంధర్వట, మమ్మీ చెప్పిందా? అవును, మిగిలిన విషయాలు కూడా మమ్మీ చెప్పే ఉంటుందిగా. చెప్పిందనుకో, నేను తనని చూడాలిగా. వెళ్ళి చూడు, గెస్ట్ రూమ్లో నిద్రపోతుంటుంది. లేదు, వెళ్ళిపోయిందిగా. సగం తాగిన కప్పును చట్టున కింద పెట్టేసి చెల్లెలి వంక విస్మయంగా చూశాడు ద్వాపర్. నిద్రమత్తు ఎగిరిపోయింది. వెళ్ళిపోవటం ఏమిటి? నమ్మనట్టు అడిగాడు. ఏంటంటే నాకేం తెలుసు. కింద మమ్మీ రత్తాలు మాట్లాడుకుంటుంటే విన్నాను. తెల్లవారుతుండగా రత్తాలు గేట్ తీస్తుంటే వెళ్ళిపోయిందట. ద్వాపర్కి ఏమీ అర్థం కాలేదు. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోవటం ఏమిటి? ఎలా వెళుతుంది? చేతిలో డబ్బులున్నాయో లేదో తెలియదు. నారాయణగూడలో వాళ్ళ వదిన వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు. పొద్దుటే ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకులాడుతుంది. మొదటి నుంచి అదో టైప్లా ఉంది అమ్మాయి. ఈ పిచ్చిపిల్ల పెద్ద సమస్య ఎలా ఉందే తనకి ఆలోచిస్తూ, సరే నువ్వు వెళ్ళి నేను కిందకు వస్తున్నాను, నేను కిందకు వస్తున్నాను అంటూ చెల్లెల్ని పంపించేసి కాఫీ తాగి బాత్రూంలోకి వెళ్ళాడు. 15 గంటలో స్నానాధికారులు ముగించి డ్రెస్అప్ అయి గబగబా కిందకు వచ్చేసరికి తల్లి ఉమాదేవి హాల్లోనే పేపర్ చదువుకుంటూ కనిపించింది. తోటమాలి భార్య రత్తాలు హాలు శుభ్రం చేస్తూ అక్కడే ఉంది. కొడుకు రాకును గమనించి న్యూస్ పేపర్ను పక్కన పడేస్తూ, ఏరా గంధర్వ కోసం హడావుడిగా వస్తున్నావు అంది. ఏరా గంధర్వ కోసమా హడావుడిగా వస్తున్నావు అంది నవ్వుతూ. హడావుడేం లేదు కానీ మమ్మీ, ఆ అమ్మాయి వెళ్ళిపోవటం ఏంటి? ఏం జరిగింది? వచ్చి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు ద్వాపర్. ఏమీ జరగలేదు, తనే వెళ్ళిపోయింది. నాకు తెలియదు.
నేను లేచాక ఓసారి పలకిద్దామని వెళితే తను తను ఆ గదిలో లేదు. తర్వాత రత్తాలు చెప్పింది. ఏ రత్తాలు, ఇలా రావే, ఆ అమ్మాయి ఏం చెప్పిందో చెప్పు అంటూ పిలిచింది. చేస్తున్న పని ఆపి దగ్గరికి వచ్చింది రత్తాలు. మరండి, తెల్లారక ముందే గేట్ తీసి కడిగి కడిగి ముగ్గులేస్తాను కదండి, అలాగే గేట్ తీశాను. ఇంట్లోంచి అమ్మాయి గారు బయటకు వస్తూ కనిపించారండి. రాత్రి మీ కారులో వచ్చినట్టున్నారు కదండి, అప్పుడు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నారండి. భయపడిపోయానండి. అంతా నిద్రలో ఉన్నారు. ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు. నాకు మా ఇల్లు గుర్తొచ్చింది. వెళ్ళిపోయానని కంగారు పడొద్దని చెప్పు. ఏదో ఆటో పట్టుకొని ఇల్లు చేరుకుంటాను అన్నారండి. గేట్ దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయారండి. అప్పటికి ఇంకా వెలుగు రాలేదు కూడానండి అంటూ వివరించింది రత్తాలు. ఎలా వెళ్తుంది? తన దగ్గర డబ్బున్నాయో లేదో చూడడం కూడా తెలియదు అన్నాడు ఫీల్ అవుతుంది ద్వాపర్. ఉన్నాయండి అంది వెంటనే రత్తాలు. డబ్బులున్నాయండి. జాకెట్లోంచి ఇన్ని నోట్లు తీసిందండి. అందులోంచి నాకు 100 నోటు తీసి ఇచ్చారండి. చూడండి అంటూ రొంటి నుంచి 100 కాగితం తీసి చూపింది. అయినా ద్వాపర్ సంతృప్తి చెందలేకపోయాడు. ఏదో వెలితి ఇంత చేస్తే కనీసం మాట కూడా చెప్పకుండా గంధర్వం ఇలా వెళ్ళిపోవటం బాధ అనిపిస్తుంది. ఇంకేం చెప్పండి, ఏదో చిన్న ఆశ. చెప్పారండి, ఇవాళ రేపు మళ్ళీ వచ్చి కనబడతానని మీతో చెప్పిరమ్మన్నారండి అంది గుర్తు చేసుకుంటూ రత్తాలు. ఉమాదేవి చిన్నగా నవ్వింది. విన్నావుగా, తను క్షేమంగానే తన అన్నావదలని చేరుకోనుంటుంది. ఇక ఆ పిల్ల గురించి ఆలోచించడం మానేసి మన పనులు చూడు అంది హెచ్చరిస్తున్నట్టుగా. మౌనంగా లేచి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూశాడు ద్వాపర్. గది నీట్గా ఎప్పట్లాగే ఉంది. డబుల్ కాట్ బెడ్ మీద బెడ్షీట్ నలినట్టు కూడా లేదు. వెళ్లే ముందు అంతా సరిచేసి వెళ్ళుంటుంది. కాసేపు గంధర్వాన్ని నిద్రించిన ఆ బెడ్ మీద కూర్చున్నాడు. కళ్ళ ముందు గంధర్వ సుందర రూపం మెదులుతోంది. ఆమెతో ప్రయాణం గుర్తొస్తోంది. తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. అర్ధరాత్రి వరకు ఆమె ఎవరో తనకే తెలియదు. ఈ కాస్త పరిచయంలోనే ఇంతగా తనను ఆకర్షించటం ఏమిటి? బహుశా ఇది ఆకర్షణ కాదు, ఆమె అమాయకత్వం నచ్చటం కావచ్చు, లేదా జాలి కావచ్చు. అంతేనా? అందం కాదా అంటూ అంతరాత్మ ఒక్కసారిగా వికరించగానే నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచాడు. అంతలో హాల్లోంచి అరే ద్వాపర్, ఫోన్ రా అంటూ తల్లి ఉమాదేవి పిలవటంతో గబగబా హాల్లోకి వచ్చాడు. ల్యాండ్లైన్ రిసీవర్ని చేత్తో పట్టుకు నిలబడింది ఆవిడ. ఎవరు మమ్మీ? ఆమె నుంచి రిసీవర్ అందుకుంటూ అడిగాడు. ఎస్ఐ రా, ఇంతకుముందు కూడా 2 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు ఇంకా లేవలేదని చెప్పాను. విషయం చెప్పడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు. సంగతి ఏంటో కనుక్కో అంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది ఆవిడ. హలో, ద్వాపర్ హియర్. అవతల ఎస్ఐ విషయం చెప్పటం ఆరంభించాడు. వింటున్న ద్వాపర్ ముఖంలో అతివేగంగా రంగులు మారిపోయాయి. ఒక్క నిమిషం మాట్లాడి ఓకే వెంటనే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. కారు తొడాలందుకుని హడావిడిగా బయటకు పోతుంటే వెనుక నుంచి తల్లి ఉమాదేవి పిలిచింది. ఏమిట్రా, ఏమైంది? ఎస్ఐ ఏమంటాడు అంటూ. ఏం చెప్పాలి? హత్య విషయం లేడీస్కి తెలిస్తే కంగారు పడతారని ఎస్ఐకి కూడా అసలు విషయం తన తల్లితో చెప్పలేదు. ఇప్పుడు తను చెప్పినా ఆవిడ కంగారు పడి అనవసరంగా ఆలస్యం తప్ప మరేం ఉండదు. అందుకే ద్వాపర్ చెప్పలేదు. చిన్న ప్రాబ్లం మమ్మీ, రావటం ఆలస్యం అవుతుంది అంటూ బయటకు అడుగులు సాగించాడు. లేట్ అవుతుందంటున్నావు, టిఫిన్ చేసి వెళ్ళగా పిలిచింది కొడుకుని. కానీ ఆ మాటలు వినిపించినట్టే కారు స్టార్ట్ చేసుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు ద్వాపర్. కారు నడుపుతున్నాడనే కానీ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ద్వాపర్. అతడి మనసు పరిపరి విధాలా పోతోంది. నమ్మలేకపోతున్నాడు. పార్థసారథి గారు హత్యకు గురి కావటం ఏమిటి? తనకి ఊహించని ఎదురుదెబ్బ ఇది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అర్థం కావటం లేదు. తనకు తెలిసి పార్థసారథి చాలా సౌమ్యుడు, ఉత్తముడు, అజాత శత్రువు. అలాంటి మంచి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ పర్సనల్ గ్రడ్జెస్ వలన ఎవరో ఏదో చేశారనుకుంటే శవం ఎక్కడో పడుండాలి, కానీ శవాన్ని తెచ్చి ఆఫీస్ ముందు పడేశారంటే ఇదేదో కంపెనీ వ్యవహారాలకు సంబంధించిందే ఉండాలి. తనకు తెలియకుండా వెనకాల ఏదో జరుగుతుంది. తను అప్రమత్తంగా ఉండక తప్పదు. 1/2 గంట ప్రయాణంలోనే దూసుకొచ్చి ఆఫీస్ గేట్ సమీపంలో ఆగింది కారు. అప్పటికి అక్కడ అనేక మంది గుంపు చేసి ఉన్నారు. పోలీసులు జనాన్ని దూరంగా పంపించేస్తున్నారు. పార్థసారథి భార్య, కొడుకు, కోడలు, వారి 2 పిల్లలు విషణ్ణ వదనాలతో గేటు సమీపాన ఓ పక్కగా నిలబడున్నారు. అక్కడి పరిస్థితి గమనిస్తూ కారు దిగాడు ద్వాపర్. గేటు ముందు వెలికిల్లా పడుంది పార్థసారథి శవం. గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపారడానికి గుర్తుగా కంఠనాళాలు వాచి బాగా ఉబ్బి ఉన్నాయి. కనుగుడ్లు
తిరగబడి ఉన్నాయి. పార్థసారథి భార్య ద్వాపర్ని చూడగానే దుఃఖం ఆపుకోలేక అతన్ని పట్టుకుని బోర్న ఏడ్చేసింది. ముందుగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి శవం వద్దకెళ్ళాడు ద్వాపర్. అంతలో ఫోన్ చేసిన ఎస్ఐతో పాటు సిఐ కూడా ద్వాపర్ వద్దకు వచ్చారు. హంతకుల జాడ ఏమన్నా తెలిసిందా? శవాన్ని నిశ్చితంగా చూస్తూ అడిగాడు ద్వాపర్. ఇంకా లేదు సార్. గేట్ లోపల ఉండే వాచ్మెన్ కలకలం విని బయటకు వచ్చి చూశాక మాకు ఫోన్ చేశాడు. దుండగులు నంబర్ ప్లేట్ లేని ఓల్డ్ స్టాండర్డ్ వ్యాన్లో వచ్చారట. సో ఆ వ్యాన్లో మనుషుల్ని కానీ ఎవరు గుర్తించే ఛాన్స్ లేదు. అయినా అన్ని పోలీస్ స్టేషన్లని అలర్ట్ చేశాం. ఒకటి మాత్రం నిజం, వ్యాన్ రన్నింగ్లో ఉండగానే హత్య చేసి శవాన్ని తెచ్చి ఇక్కడ పడేశారంటే ఖచ్చితంగా ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్య అంటూ వివరించాడు సిఐ. ద్వాపర్ తన పలుకుబడిని ఉపయోగించడంతో సాయంత్రం 4 గంటలకే పోస్ట్ మార్టం ముగించి పార్థసారథి శవాన్ని అప్పగించారు పోలీసులు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు వందలాది మంది అభిమానులు, సహోద్యోగులు, బంధుమిత్రులు కడసారి వీడ్కోలు పలుకుతూ వెంటరాగా పార్థసారథి పార్థివ శరీరానికి ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. ద్వాపర్ ఆ రాత్రి ఇంటికి వచ్చి స్నానాధికారులు ముగించేసరికి 10 గంటలు దాటిన సమయం. ఇక్కడ ద్వాపర్ నిద్రకు ఉపక్రమిస్తున్న సమయానికి నల్లకుంటలోని ఒక 5 అంతస్తుల కట్టడం 9వ ఫ్లాట్లోని సౌండ్ ప్రూఫ్ గదిలో 3 వ్యక్తులు తాపీగా టీవీ చూస్తూ మందు కొడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి రవీంద్ర, మరో వ్యక్తి పారిశ్రామికవేత్త చలపతిరావు, మూడో వ్యక్తి ప్రొఫెషనల్ కిల్లర్. 3 మౌనంగా టీవీలో న్యూస్ చూస్తున్నారు. పెద్ద సైజు ఎల్ఈడి టీవీ స్క్రీన్ మీద న్యూస్ రీడర్ వార్తలు చదువుతుంటే మధ్య మధ్య విజువల్స్ వస్తున్నాయి. ఈ తెల్లవారుజామున జరిగిన పార్థసారథి హత్య విషయం ఇంకా మిస్టరీగానే ఉంది. హత్య జరిగి 15 గంటలు దాటినా ఇంతవరకు పోలీసులు హంతకుల జాడ తెలుసుకోలేకపోయారు. ఆ పైన ఈ హత్యోదంతం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పార్థసారథి పనిచేస్తున్న కంపెనీ ఓనర్ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వాపర్ అభిప్రాయం ఏమంటే, స్క్రీన్ మీద ద్వాపర్ మాట్లాడుతున్న క్లిప్పింగ్ ప్రత్యక్షమైంది. పెద్దవారు, అనుభవశాలి అయిన పార్థసారథి గారు లేకపోవటం మాకు తీరని లోటు. ఆయన హత్య వెనుక కారణం ఏంటంటే అది హంతకులకే తెలియాలి. నాకు తెలిసి మా కంపెనీలకు ఆయన హత్యకు ఎలాంటి సంబంధం లేదనుకుంటున్నాను. అజ్ఞాత శత్రువులెవరూ ఈ విధంగా ఆయన మీద పగబడుతున్నారని నా అభిప్రాయం. ద్వాపర్ గారి అభిప్రాయం విన్నారు కదా. ఇప్పుడు ఈ కేసును పరిశోధిస్తున్న క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ మిస్టర్ భాస్కర్ అభిప్రాయం ప్రకారం అంటూ న్యూస్ రీడర్ చెప్పగానే ఈసారి ఎస్ఐ భాస్కర్ స్క్రీన్ మీదకి వచ్చాడు. జరిగింది రాజకీయ హత్య కాదు. ఎందుకంటే పార్థసారథి జెంటిల్మెన్. ఆయనకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ రాజకీయాల నేపథ్యం కానీ లేదు. కానీ హంతకులు ఒక పథకం ప్రకారం పకడ్బందీగా ఈ హత్య చేశారు. ఇందుకు 2 కోణాల నుండి పరిశీలించాల్సి ఉంది. పార్థసారథి గారికి అజ్ఞాత శత్రువులు ఎవరన్నా ఉండొచ్చనేది ఒక కారణం. రెండోది, ఆయన పనిచేస్తున్న కంపెనీ వ్యవహారాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చనేది మరో కారణం. శవాన్ని తెచ్చి ఆఫీస్ ముందు పడేయడాన్ని బట్టి ఇలా కూడా సందేహించాల్సి వస్తుంది. ఆ రెండో కారణం నిజమైతే మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని మాత్రం చెప్పగలను. 1-2 రోజుల్లోనే ఈ మిస్టరీ విడిపోతుందని ఆశిస్తున్నాను. ఎస్ఐ మాటలు పూర్తవుతుండగా రవీంద్ర లేచి టీవీ స్విచ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చున్నాడు. ఈ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ ఎవడో కానీ చాలా ఖచ్చితంగా ఊహించగలిగాడు అంటూ నవ్వి గ్లాస్లో విస్కీ ఖాళీ చేశాడు. ఎందుకు చేయడు? వీడు చేసిన తెలివి తక్కువ పనికి ఎవడైనా ఊహిస్తాడు. శవాన్ని అక్కడ పడేయమని వీడితో ఎందుకు చెప్పావు నువ్వు? రవీంద్ర మీద కోపడ్డాడు చలపతిరావు. ఏదో థ్రిల్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఏమైందని? మనవాడు పని చేస్తే ఎలాంటి వాడైనా పసిగట్టలేడు. డోంట్ వరీ అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ రవీంద్ర. సరే మిగిలిన శవాల్ని ఎక్కడివక్కడ వదిలేయండి. ఇలా ద్వాపర్ కంపెనీల ప్రాంతాల్లో విసిరి రావద్దు. మూడో వ్యక్తిని హెచ్చరించాడు చలపతిరావు. సరే సార్ అన్నాడు క్లుప్తంగా అతను. మిగిలిన పని ఎప్పటికవుతుంది? భాగానికి 1 నెల తిరిగేలోన మీ పని పూర్తయిపోతుంది. జాగ్రత్త హెచ్చరిస్తూ 2 కరెన్సీ కట్టని అతని ముందుంచాడు చలపతిరావు. ఇక నువ్వు బయలుదేరు అన్నాడు. గ్లాస్ ఫినిష్ చేసి డబ్బు తీసుకుని ఇద్దరి వద్ద సెలవు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రవీంద్ర మరో పెగ్గు విస్కీ లాగిస్తూ సాలోచనగా చలపతిరావు వంక చూశాడు. నా మాట నేను నిలబెట్టుకున్నాను, నీ మాట కూడా నువ్వు నిలబెట్టుకోవాలి చలపతి అన్నాడు. ఇప్పుడు ఎవరు కాదన్నారు రవీంద్ర. త్వరలోనే యు ఆర్ మై బిజినెస్ పార్ట్నర్ నమ్మ పలికాడు చలపతిరావు. ఆ ద్వాపర్ కుర్రవెదవ నన్నెంత అవమానించాడు. వాడి మీద కచ్చతో బుర్ర తిరిగేలా దెబ్బతీయటానికి నేను ఏర్పాటు చేసుకునే ఉన్నాను. ఇంతలో నీ ఆఫర్ వచ్చింది. నీ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తావన్నావని నీతో చేతులు కలిపాను. కంపెనీ రహస్యాలు చెప్పాను.
పునాది రాళ్లను కదిలించాలని అందుకు ఏర్పాటు చేశాను. అప్పుడే ఓ రాయి తొలగిపోయింది. మిగిలిన 4 తొలగగానే ద్వాపర వ్యాపారం కుప్పకూలుతుంది. త్వరలోనే ద్వాపర పాపరవటం ఖాయం. సో ఇప్పటికైనా మన పార్ట్నర్షిప్ డీల్ గురించి వివరంగా మాట్లాడుకుంటే మంచిది కదా అని అడిగాడు రవీంద్ర. చలపతిరావు తొందరపడే మనిషి కాదు, ఆచితూచి అడుగు ముందుకు వేసే రకం. కంగారు పడక రవీంద్ర, పగపట్టిన పాము కాటేస్తుందని తెలుసు. ఆ కాటు చాలా బలంగా ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. అందుకే నిన్ను చేరదీశాను. నువ్వు నా పక్కన ఉండాల్సిందే. ముందు అడ్డంకులు అధిగమించగానే మన లావాదేవీలు పూర్తి చేసుకుందాం చెప్పాక అప్పట్లో శివరామ జోగయ్యని దెబ్బ కొట్టి వాళ్ళ ఉత్పత్తుల గిరాకీని పడగొట్టాలని చూశాను. సాధ్యం కాలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ద్వాపర కంపెనీ ఫెయిల్ అయిందంటే మన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్టే. సో నిన్నెలా వదులుకుంటాను? నీ స్నేహాన్ని, ఇచ్చిన మాటను తప్పను, సరేనా అంటూ నమ్మబలికాడు చలపతిరావు. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. అష్టగ్రహ కూటమి, నవగ్రహ కూటములు మంచివి కావంటారు. పంచగ్రహ కూటమి కూడా జాతకుల్ని పీడించకుండా వదలదట. ప్రస్తుతం ద్వాపర్ని చుట్టుముడుతున్న పంచగ్రహ కూటమి అతన్ని ఎక్కడికి చేరుస్తుందో. పార్థసారథి హత్యకు గురి కావటం ద్వాపర్ని బాగా కలిచివేసిందనే చెప్పాలి. పనుల ఒత్తిడిలో గంధర్వని అమ్మాయి గురించి అతను మర్చిపోయాడు. పార్థసారథి మరణంతో ఆ రోజు సెలవు ప్రకటించగా మర్నాడు ద్వాపర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు కూడా పూర్తిగా పనుల ఒత్తిడి. రాత్రి ఎప్పుడో 11 గంటలకి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. 3వ రోజు ఉదయం ఆ ఇంట్లో అనూహ్యమైన ఒక విచిత్రం జరిగింది. ఎవరూ నమ్మలేనంత వింత సంఘటన. అప్పటికింకా ద్వాపర్ నిద్రలేవలేదు. ఉదయం 7 గంటలు దాటింది. ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. దీప అనే పని మనిషి 3వ అంతస్తులోని డ్రాయింగ్ రూమ్ని శుభ్రం చేయడానికి పైకి వెళ్ళింది. అలా మేడ మీదకి వెళ్ళిన దీప కొద్దిసేపట్లోనే వెర్రికేకలు వేస్తూ కిందకి పారిపోయి వచ్చింది. ఆమె వెనకే బూజు దులిపే కర్ర ఒకటి శరవేగంతో వచ్చి పెద్దగా శబ్దం చేస్తూ హాల్లో పడింది. దీప కూడా వచ్చిన వేగానికి బోర్లా పడిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక హాల్లోకి పరిగెత్తుకొచ్చారంతా. గాఢ నిద్రలో ఉన్న ద్వాపర్ కూడా నిద్రాభంగమై బయటకు వచ్చేశాడు. ఏం జరిగిందే దీప? ఏదో దెయ్యం తరుముకొస్తున్నట్టు అలా పారిపోయి వచ్చావు, ఏమైంది? ముందుగా వచ్చిన ఉమాదేవి దీపం లేపి కూర్చోబెడుతూ అడిగింది. దీపకు నోట మాట రావటం లేదు. భయంతో వణికిపోతోంది. వెర్రి చూపులు చూస్తోంది. వెంటనే ముక్క నీళ్లు కొట్టి నీళ్ళ గ్లాస్ అందించింది పని మనిషి రత్తాలు. పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు ద్వాపర్. ఏం జరిగింది? దీపను మేడ మీద అంతగా భయపెట్టిన విశేషం ఏమిటి? ఎవరికి వాళ్ళు ఆందోళితుల మనస్కులై చూస్తున్నారు. 20 సెకండ్ల తర్వాత తేరుకొని చిన్నగా ఏడ్చేసింది దీప. ఓసిని దుంపదగా, మేము టెన్షన్తో చేస్తుంటే ఆ వెధవ ఏడుపు ఏమిటే? చెప్పి తగలడు, ఎందుకంతగా భయపడ్డావు? గద్దించింది ఉమాదేవి. అమ్మగారు, ఇక చచ్చినా నేను మేడ మీదకి వెళ్ళనండి. నిజంగానే అక్కడ పిశాచి మీద ఉందండి అంది ఏడుపు ముఖంతో దీప. ఆమె సమాధానానికి షాక్ అవుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నువ్వు పిశాచాన్ని చూసావా? ఏం జరిగింది? సీరియస్గా గద్దించాడు ద్వాపర్. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఆ ఇంట్లో జీవిస్తున్నారు. ఉమాదేవి పూజా పునస్కారాలు చేస్తూ నిష్ఠగా ఉండే మనిషి. ఏనాడు గాలి ధూళి దయ్యాల బెడద లేదు. అలాంటిది ఉన్నట్టుండి మేడ మీద పిశాచం ఉందని దీప చెప్తుంటే ఇప్పుడు ఎలా నమ్మడం? మతిపోయి చూస్తున్నారంతా. చెప్పు, ఏం చూసావు? రెట్టించాడు ద్వాపర్. ఏమీ చూడలేదండి అంది దీప. చూడకుండానే ఎందుకలా భయపడ్డావు? చిరాగ్గా అరిచింది ఉమాదేవి. అది కాదండి, ఏమైందంటే నేను చీపురు పుచ్చుకొని డ్రాయింగ్ రూమ్ ముందుకెళ్ళానండి. ఆశ్చర్యం. లోన గడపెట్టి ఉంది. లోన ఎవరో ఉన్నట్టు చిన్నగా అలికిడి. ఆ పైన అస్పష్టంగా ఏవో మంత్రాలు చదువుతున్న గొంతు వినపడిందండి. నాకెందుకో భయం వేసిందండి. ఎప్పుడు గొళ్ళెం తీసుకుని నేనే లోనకి వెళ్తాను కదా, మరి లోన దూరి ఎవరు గడపెట్టుకున్నారు? ధైర్యం చేసి తలుపు కొట్టానండి అంటూ చెప్పటం ఆపింది దీప. ఊపిరి బిగపట్టి వింటున్నారంతా. తలుపు కొట్టాక ఏమైంది? లోన మంత్రాలు చదువుతున్న గొంతు. ఆడా మగ నిలదీస్తున్నట్టు సీరియస్గా అడిగాడు ద్వాపర్. తెలియదండి. ఆడో మగో తెలియదు కానీ ఉన్నట్టుండి ఆ గొంతు ఆగిపోయి కోపంగా హుంకరించిందండి. అంతలో తలుపు తెరుచుకోలేదు. సరిగదా పక్కనున్న బూజు దులిపే ఆ పొడుగు కర్ర తానుగా పైకి లేచి నన్ను కొట్టిందండి చెప్పింది దీప. ఏమిటే? ఏదన్నా చెప్తే నమ్మేట్టుండాలి. ఏ వస్తువైనా దానికి అది గాల్లోకి లేస్తుందా? విస్మయంతో అడిగింది ఉమాదేవి. సత్య ప్రమాణంగా నేను నిజమే చెప్తున్నానమ్మా. నన్ను కొట్టొచ్చినట్టు భుజకర్ర మీదకు రాగానే పై ప్రాణం పైన లేచిపోయినంత భయం వేసి అరచుకుంటూ పారొచ్చినానా. అది నా వెంటపడి మనిషిలా తరుముకొచ్చింది. మీరు చూశారుగా. 3వ అంతస్తు నుండి ఆ కర్ర నా వెనకబడి
వచ్చి ఇక్కడ పడింది అంటూ దీప వివరిస్తుంటే చేష్టలు దక్కి చూస్తుండిపోయారంతా. అంతలో అక్కడే ఉన్న నందిని అందుకుంటూ తరంకి రావటం నేను చూశాను అంది. ఆ షాక్ నుంచి ముందుగా తేరుకున్నాడు ద్వాపర్. అతడికి దయ్యాలు పిశాచాలంటే అస్సలు నమ్మని మనిషి. దీప మాటలు నిజమో కాదో అర్థం కావటం మీద ఎవరికి వారే భయాందోళనతో చూస్తున్నారు. ఉమాదేవి ఆందోళనతో మనస్కురాలి గాబరా చెందుతోంది. తమ ఇంట ఏ దుష్టశక్తి ప్రవేశించిందోనని భయపడుతోంది. ముఖ్యంగా పార్థసారథి అంత్యక్రియలకు హాజరైన ద్వాపర్ తిరిగి వచ్చాక ఇప్పుడు ఇలా జరగటం చూస్తే అతన్ని అనుసరించి ఏ గాలో దూడ వెంటబడి వచ్చింటుందని సందేహిస్తోంది ఆమె. కొద్ది క్షణాల పాటు గుండెని పిండి నిశ్శబ్దం చోటు చేసుకుంది అక్కడ. కానీ ద్వాపర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మేడ మీదకి వెళ్ళిన దీప అక్కడేదో చూసి భయంతో భ్రమపడి వచ్చింటుంది అనుకుంటున్నాడు. బూజుకార తరంకి రావటం అంటే ఒక్కోసారి సుడిగాలి లేచినప్పుడు కూడా వస్తువులు అలా గాల్లోకి లేచి విసురుగా వచ్చి మీద పడతాయి. యాదృచ్ఛికంగా అలా జరుగుండొచ్చు. తన విశ్లేషణ వివరించినా ఎవరూ స్పందించరని ద్వాపర్ ఊహించాడు. నేరుగా మేడ మీదకి వెళ్ళి చూసి వస్తే కానీ వీళ్ళ భయం పోదు. అయినా పొద్దుటే బాగా వెళ్తురొచ్చాక కూడా ఈ దయ్యాలు భూతాలు కనిపిస్తాయా? ఆలోచిస్తూ విసురుగా వెనుతిరిగి మెట్ల మీదకి దారి తీశాడు ద్వాపర్. అతడి ఉద్దేశం గ్రహించి కంగారుగా లేచింది ఉమాదేవి. ఒరే నాయన ఆగరా, పైన ఏముందో ఏమిటో వెళ్ళొద్దు అని అరచింది. ఊరుకో మమ్మీ, ఏమీ ఉండదు, అంతా దీప భ్రమ, మీరు రండి చూపిస్తాను అంటూ చకచకా మెట్ల పైకి వెళ్ళిపోయాడు. అక్కడివి వెళ్ళకురా, వెనక నుంచి ఉమాదేవి అరుస్తున్నా పట్టించుకోకుండా మెట్ల వెంట అదృశ్యమయ్యాడు ద్వాపర్. వీడు అసలే మొండిగట్టం, వెనక ముందు చూడడు, ఏమవుతుందో ఏమిటో, ఆగరా నేను వస్తున్నాను అంటూ మెట్ల మీదకు దారి తీసింది ఉమాదేవి. తల్లిని అనుసరించి నందిని పరిగెత్తింది. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటూ తోటమాలి అతడి భార్య రత్తాలు వెళ్ళారు. ఆ వెనకే ముగ్గురు పనివాళ్లు పరిగెత్తారు. ఇదంతా చూస్తున్న డ్రైవర్ ముత్తయ్య కింద పడి ఉన్న బూజుక ఆయుధంగా అందుకుంటూ, నువ్వేం కంగారు పడకు దీప, ఏం చూసి ఏమనుకున్నావో కానీ ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలేంటి కనబడని, దాని తల పగలగొట్టేస్తాను అని అరుస్తూ ఆకరణపై మెట్లపైకి పరుగు తీశాడు. ఇంకోసారి పైకి వెళ్ళటానికి ధైర్యం చాలక అక్కడే ఉండిపోయింది దీప అనే పని మనిషి. ఆ విధంగా ముందుగా ద్వాపర్ అతడిని అనుసరించి మిగిలిన వారు అంతా 3వ అంతస్తుకు చేరుకున్నారు. ముందుగా వెళ్ళిన ద్వాపర్ డ్రాయింగ్ రూమ్ డోర్ ముందు అలా నిలబడిపోయాడు. ఎదురుగా తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. లోపల నుంచి ఏదో గొణుగుడు శబ్దం వినిపిస్తోంది. దీప చెప్పిన ప్రకారమైతే తలుపులు లోన గడియ పెట్టుకుని ఉండాలి, కానీ బార్లా తెరచి ఉన్నాయి. విసురుగా లోనకు వెళ్ళి చూస్తే అక్కడ కనిపించిన దృశ్యం ద్వాపర్నే కాదు అందరినీ చకితుల్ని చేసింది. ఎదురుగా టేబుల్ మీద ఒదిగి కూర్చొని గొణుగుతోంది ఒక అందమైన తెల్లని పావురం. అది అస్సలు లోనకెళ్ళా వచ్చిందో ఏమిటో అర్థం కాలేదు. బహుశా ఆ పావురం గొణుగుడిని విని లోన ఎవరో మంత్రాలు చదువుతున్నారని దీప భ్రమపడి ఉండాలి. ఒక్కసారిగా అంతమంది లోనకు వచ్చి తన ఏకాంతానికి భంగం కలిగించడంతో పావురం రెక్కలు తన టపటపా కొట్టుకుంటూ గాల్లోకి లేచి బయటికి బైక్ ఎటో ఎగిరిపోయింది. అది చూడగానే అందరి ముఖాల్లోనూ నవ్వులు విరిశాయి. ఓసిది నా సాధ్యం కోలా, అనవసరంగా మనందరినీ భయపెట్టింది కదరా దీప అంది ఆశ్చర్యపోతూ ఉమాదేవి. చూశారుగా, నేను చెప్తే నమ్మరని నేరుగా వచ్చాను, ఏమీ లేదు ఇక్కడ అన్నాడు నవ్వుతూ ద్వాపర్. అవును చిన్నబాబు గారు, కానీ ఉంటే మాత్రం నా చేతిలో ఆ దయ్యం చచ్చేదే అన్నాడు బూజుగా ఆడిస్తూ డ్రైవర్ ముత్తయ్య. ఓ ఊరుకోరా ఎదవా, చస్తేనే దయ్యం అవుతారు, ఇంకా నువ్వు దాన్ని చంపేదేమిటి అంటూ ఎద్దేవా చేశాడు తోటమాలి. గొల్లున నవ్వారంతా. డ్రాయింగ్ రూమ్తో పాటు 3వ అంతస్తులో మిగిలిన గదులన్నీ గాలించిన విశేషం ఏమీ కనిపించలేదు. ఈ లోపల రత్తాలు చీపురు అందుకొని గదులన్నీ శుభ్రం చేసింది. అంతా బయటకు వచ్చాక డ్రాయింగ్ రూమ్ బయటకు గొళ్ళం పెట్టి వెనుతిరిగాడు ద్వాపర్. అతడి వెనకే అంతా మెట్ల వైపు దారి తీశారు. బూజుకర్రను అక్కడే గోడకు నిలబెట్టి వచ్చిన డ్రైవర్ ముత్తయ్య ఆకున్న మెట్ల మీద కాలు పెట్టాడు. 3 మెట్లు దిగాడో లేదు, అంతలో తన వెనకే అంత దూరంలో గోడకు చేర్చిన బూజుకర్ర తానుగా పైకి లేచి రివ్వున వచ్చింది. అది ముత్తయ్య వీపు మీద ఒక్కసారి బలంగా వాది కింద పడిపోయింది. అంతే. అమ్మో చచ్చాను అంటూ వెళ్ళకిలా మెట్ల మీద పడిపోయాడు ముత్తయ్య. అతడి అరుపు అందరినీ ఉలికిపడేలా చేసింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయి ముత్తయ్య వంక చూశారు. అంతలో అందరినీ తప్పించుకుంటూ ముత్తయ్య వద్దకు పరిగెత్తాడు ద్వాపర్. వీపు మీద దెబ్బ బలంగా తగిలినట్టుంది. లేచి కూర్చుని ఏడ్చేశాడు ముత్తయ్య. బూజుకర్రను వదిలి వచ్చినట్టు చోటు మెట్ల దారి నుంచి 15 అడుగుల దూరం ఉంటుంది. అంత దూరం తానుగా వచ్చి అది ముత్తయ్యను తాకిందంటే ఇది యాదృచ్ఛికం కాదు, సుడిగాలి కాదు. నోటి దురద కొద్దీ వీరుడు ఇలా పోజులిచ్చి దయ్యాన్ని తిట్టాడు ముత్తయ్య. అందుకే తాను ఉన్నాను అని చెప్పడానికి నిదర్శనంగా తిరిగి అదే బూజుకర్రతో వాడి వీపు పగిలేలా కొట్టింది అదృశ్య శక్తి. ద్వాపర్కి ఇది సాధారణ విషయంలో అనిపించలేదు. నిజంగానే అక్కడ కంటికి కనపడనేదో శక్తి ఏదో ఉందనిపించింది.
అలాగని తన అభిప్రాయం చెప్తే అంతా భయపడతారు. అందుకే నవ్వుతూ ముత్తయ్యకు చేయందించి లేపాడు. ముత్తయ్య వణికిపోతూ, చిన్నబాబు, ఇక్కడేదో ఉంది చిన్నబాబు, నేను వాగిన వాగుడికి అది వెనుక నుంచి కొట్టి కసి తీర్చుకుంది అన్నాడు. ఓరిని అంటే నువ్వు నమ్మేస్తున్నావా? అజాగ్రత్తతో కాలు జారి మెట్ల మీద పడ్డావు అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు అన్నాడు నచ్చజెబుతూ ద్వాపర్. అంతే ఏమిట్రా? ఆ బూజికర్ర మళ్ళీ వీడి వెనకపడ్డం ఏమిటి? నాకేదో సందేహంగానే ఉంది అంది తిరిగి గాబరాకు లోనవుతూ ఉమాదేవి. అవునన్నయ్యా, కావాలని ఆ కర్ర వచ్చి వీడిని కొట్టింది అంది తల్లిని సమర్థిస్తూ నందిని. అదేం లేదంటున్నాగా? ఏమీ లేదు ఇక్కడ, వీడు సరిగా నిలబెట్టి ఉండడు, జారి దొరికొచ్చి ఉంటుంది. ఏం లేదు కానీ ఇక పదండి అంటూ నందిని మాటల్ని కొట్టిపారేస్తూ కిందకు దారి తీశాడు ద్వాపర్. అంతా ఎవరి ఆలోచనలో వారు ఉంటూ కిందకొచ్చారు. ద్వాపర్ 2వ అంతస్తులోనే ఆగిపోయి తన గదిలోకి వెళ్ళేసరికి అతడి సెల్ మోగుతుంది. ఆ నెంబర్ ఎవరిదో అర్థం కాలేదు. హలో, ద్వాపర్ హియర్ అన్నాడు సెల్ అందుకుని. సార్, నేను గౌతమ్ని. అవతల నుంచి ఓ పరిచిత కంఠం వినిపించింది. గౌతమ్ అంటే 3 రోజుల క్రితం హత్యకు గురైన పార్థసారథి కొడుకు. చప్పున గుర్తొచ్చింది ద్వాపర్కి. హలో గౌతమ్, ఎలా ఉన్నారు? పొలైట్గా పరామర్శించాడు. బాగానే ఉన్నాం సార్, ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను అవతల నుంచి బదిలిచ్చాడు గౌతమ్. ఏమిటా విషయం? కుతూహలంగా అడిగాడు ద్వాపర్. ఆ విషయాలు ఫోన్లో మాట్లాడుకోవటం మంచిది కాదు సార్, రహస్యం. మనం పర్సనల్గా కలుసుకుంటే మంచిది. పనుల ఒత్తిడి వల్ల మొన్న మీతో మాట్లాడడం సాధ్యం కాలేదు. ఓకే, ఎక్కడ కలుసుకుందాం? మా ఆఫీస్కి వస్తావా? గౌతమ్ వద్ద ఏదో ముఖ్య సమాచారం ఉంది, అది ఏమై ఉంటుందని ఆలోచిస్తూ అడిగాడు ద్వాపర్. మీకోసం వెయిట్ చేస్తుంటాను, మా ఇంటికి రాగలరా? ఓకే, 1 గంటలో వస్తాను అంటూ లైన్ కట్ చేశాడు ద్వాపర్. సరిగ్గా గంట తర్వాత పార్థసారథి గారింట్లో ప్రత్యేకమైన గదిలో గీత ముందున్నాడు ద్వాపర్. గౌతమ్ ముందున్నాడు ద్వాపర్. అప్పటికి ఉదయం 9 గంటలు దాటిన సమయం. చెప్పు గౌతమ్, ఏమిటంత రహస్యం? మీ డాడీని అంతం చేసిన హంతకుల జాడ ఏమైనా తెలిసిందా? అడిగాడు నిశ్చితంగా చూస్తూ ద్వాపర్. సరిగ్గా ఊహించారు సార్. హంతకుల సంగతి అలా ఉంచి ముందు మరిన్ని హత్యలు జరగకుండా ఆపాలంటే మీకు ఆ సమాచారం అందించడం ముఖ్యం అనిపించింది. పోలీసులకు చెప్తే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వివరాలేవి చెప్పలేదు అన్నాడు గౌతమ్. ద్వాపర్కి షాక్. నొసలు విరిచి ఆశ్చర్యంగా చూస్తూ నిటారుగా కూర్చున్నాడు. మరిన్ని హత్యలా? నమ్మలేనట్టు అడిగాడు. అవును, ఏదో ఒకటి చేయకపోతే తొందరలోనే ఇంకో 4 హత్యలు జరుగుతాయి. మీ శత్రువులు ఎవరో తెలియదు, కానీ ఒక కిల్లర్ గ్యాంగ్ సుపారీ తీసుకుని ఈ హత్యకు పూనుకుంది. ముందుగా వాళ్ళు మా డాడీని బలి తీసుకున్నారు అన్నాడు బాధగా గౌతమ్. ద్వాపర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నిజంగా ఇది అతనికి షాకింగ్ న్యూస్. 1 నిమిషం మౌనం రాజ్యం చేసింది అక్కడ. ఈ విషయాలు నీకే తెలుసు గౌతమ్? ఆలోచన నుంచి తేరుకుంటూ అడిగాడు ద్వాపర్. డాడీ హత్యా సమయంలో అక్కడేం జరిగిందో అంతా నేను ఫోన్లో విన్నాను సార్. ఏదో చెప్పాలని జాగింగ్లో ఉన్న డాడీ నాకు ఫోన్ చేశారు. అంతలో హంతకులు చుట్టుముట్టడంతో వినగలిగాను. మాకు నీ ప్రాణాలు కావాలి, ఇస్తావా అంటూ వెకిలిగా నవ్వటం స్పష్టంగా విన్నాను అంటూ ఆగాడు గౌతమ్. హంతకుడు తన పేరేమన్నా చెప్పటం విన్నావా? సీరియస్గా చూస్తూ అడిగాడు ద్వాపర్. విన్నాను సార్. వాళ్ళు డాడీని వ్యాన్లో కిడ్నాప్ చేస్తూ చాలా విషయాలు అడిగారు. వాళ్ళు మొత్తం 3 లేదా 4 ఉండొచ్చు అనుకుంటాను. ఈ పటాన్ చెరు ఫరూక్ స్పాట్ పెడితే యాకుత్పురా యాదన్న గౌడ కూడా ఆపలేడు అన్నాడు. అంటే వాడు పటాన్ చెరువుకి చెందిన కిల్లర్ ఫరూక్ అంతేగా? అవును. వాళ్ళు డాడీని ఇంకేం అడిగారు? వాళ్ళు మీకు సంబంధించి, మీ వ్యాపారాలకు సంబంధించి ఏవేవో ప్రశ్నలు అడిగారు. డాడీ ప్రాణం పోయినా ఏది చెప్పనన్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏమంటే వాళ్ళు సుపారీ తీసుకుంది మొత్తం 5గురిని చంపటానికి. ఆ 5గురిని చంపి మిమ్మల్ని ఒంటరి చేసి వ్యాపారం దివాళా తీసేట్టు చేయటం శత్రువుల వ్యూహం. డాడీని చంపేశారు. మీరు 4 నారాయణమూర్తి గారు, చంద్రమౌళి గారు, సభాపతి గారు, గురునాథం గారు అంటూ గౌతమ్ వివరిస్తుంటే ద్వాపర్ షాక్తో కొయ్యబారిపోయాడు. ఇప్పటికే పార్థసారథి గారు లేని లోటు భక్తి చేయలేనిది. ఈ పరిస్థితిలో మిగిలిన 4 కూడా పోగొట్టుకోవటం అంటే తన పరిశ్రమలు, వ్యాపారాలు నష్టాలను చవిచూడక తప్పదు. శత్రువు ఎవడో కానీ చాలా పగడ్బందీగా వ్యూహరచన చేశాడు. దీనిని ఆపాలి. ముందుగానే ఈ విషయాలు చెప్పి గౌతమ్ మహోపకారం చేశాడు. ఈ కుట్ర వెనక శత్రువు ఎవరు? రవీంద్ర. ఇంటి గుట్టు తెలిసిన వ్యక్తి ఆ వృద్ధ జంబుకం ఒక్కడే. రవీంద్రనా? ఇంటి గుట్టు తెలిసిన వ్యక్తి ఆ వృద్ధ జంబుకం ఒకడే. కక్ష తీర్చుకోవడానికి వాడే హంతక ముఠాను ఏర్పాటు చేశాడా, లేక ఇంకొకరితో చేయి కలిపి ఈ దారుణానికి ఒడిగట్టాడా? ఇందులో రవీంద్ర ప్రమేయం లేదనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ముందు కిల్లర్ ఫరూక్ని పట్టుకుంటే గద మొత్తం బయటకు వస్తుంది. పటాన్ చెరువులో తన ఫ్రెండ్ గోకుల్ ఉంటున్నాడు.
వాడికి ఫోన్ చేస్తే ఫరూక్ వివరాలు తెలిసిపోతాయి. ఒక్క నిమిషం గౌతమ్, ఫరూక్ వివరాలు ముందు తెలుసుకుందాం అంటూ వెంటనే మిత్రుడు గోకుల్కి ఫోన్ చేశాడు. ఫరూక్ వివరాలు అడిగాడు. ద్వాపర్, నువ్వు ఫరూక్ గురించి ఎందుకు అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ పేరుతో మా ఏరియాలో రౌడీ షీటర్ కానీ హైర్డ్ కిల్లర్ కానీ ఉన్నట్టు ఇంతవరకు వినలేదు. అయినా ఈ మధ్య తయారయ్యాడేమో, తెలుసుకుందాం. 1 గంట ఓపిక పట్టు, చెప్పేస్తాను అంటూ లైన్ కట్ చేశాడు గోకుల్. మరో అర్ధగంట అక్కడే ఉన్నాడు ద్వాపర్. గౌతమ్ చాలా విషయాలు చెప్పాడు. ఓకే గౌతమ్, ఈ విషయాలు పోలీసులకు చెప్పకు, నేను చూసుకుంటాను, ఇక నేను బయలుదేరుతాను అంటూ లేచాడు. కారు వరకు వచ్చి ద్వాపర్ను సాగనంపాడు గౌతమ్. అక్కడి నుంచి బయలుదేరిన ద్వాపర్ దారిలో ఉండగా ఫోన్ చేశాడు పటాన్ చెరువు నుంచి గోకుల్. కారును పక్కకు తీసాపి, చెప్పరా ఏమైంది అని అడిగాడు. సారీరా ద్వాపర్, ఇక్కడ ఫరూక్ పేరుతో క్రిమినల్ ఎవడూ లేడు చెప్పాడు గోకుల్. ఆర్ యూ షూర్? షూర్, స్వయంగా వెళ్ళి నాకు తెలిసిన రౌడీ షీటర్లను ఎంక్వైరీ చేశాను. అసలు హంతక ముఠా ఏది ఈ ప్రాంతంలో లేదు. ఫరూక్ అనే క్రిమినల్ కూడా లేడు. థ్యాంక్స్ రా, ఈసారి అటు వచ్చినప్పుడు కలుస్తాను, బాయ్ అంటూ లైన్ కట్ చేశాడు. కారు నడుపుతున్నాడే కానీ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ద్వాపర్. గౌతమ్ చెప్పిన దాంట్లో సందేహించాల్సింది ఏమీ లేదు. కానీ హంతకుడు తన పేరు అబద్ధం చెప్పాడా, లేక ఉండే ప్రాంతాన్ని తప్పు చెప్పాడా? ఉన్నట్టుండి ద్వాపర్ మనసులో ఫ్లాష్లా వెలిగిందో సందేహం. గౌతమ్ మాటలు మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ పటాన్ చెరువు ఫరూక్ స్పాట్ పెడితే యాకుత్పురా యాదన్న కూడా ఆపలేడు. సో ఫరూక్ అనేది ఫేక్ నేమ్ ఎందుకు కాకూడదు? హంతకుడు యాకత్పురా యాదన్న గౌడ్ ఎందుకు కాకూడదు? యాదన్న గౌడ్ అనే కిల్లర్ ఆ ప్రాంతంలో ఉన్నాడో లేదో తనకు తెలియదు. అక్కడ తనకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసి చూడాలి. దానికి ముందు సేఫ్గా తన మనుషులు నలుగురిని కొంతకాలం పాటు సిటీకి దూరంగా పంపించేయాలి. వాళ్ళు ఎక్కడుండేది కూడా ప్రత్యర్థులకు తెలియకూడదు. ఆలోచిస్తూ కారు నేరుగా తమ ఆఫీస్ దిశగా పోనిచ్చాడు ద్వాపర్. ఆ రోజు రాత్రే ద్వాపర్ చేసిన ఏర్పాట్లకు అనుగుణంగా గురునాథం, చంద్రమౌళి, నారాయణమూర్తి, సభాపతి నలుగురు రహస్యంగా బయలుదేరి ఆగ్రాకు వెళ్ళిపోయారు. తను ఫోన్ చేసే వరకు నగరానికి తిరిగి రావద్దని హెచ్చరించి పంపించాడు ద్వాపర్. పనులన్నీ ముగించుకుని ఆ రాత్రి ద్వాపర్ ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు దాటిన సమయం. అరే ద్వాపర్, గంధర్వ వచ్చిందిరా, ఇంతసేపు నీకోసం ఎదురు చూసి ఇంత క్రితమే వెళ్ళిపోయింది, కొడుకుని చూడగానే చెప్పింది ఉమాదేవి. కానీ అదేమంత విశేషం కాదన్నట్టుగా అలాగా అని ఊరుకున్నాడు ద్వాపర్. తన గదికి వెళ్ళి స్నానం చేసి కిందకి వచ్చేసరికి డైనింగ్ రూమ్లో అతడికి భోజనం పట్టించింది ఉమాదేవి. ఏమిట్రా, గంధర్వ వచ్చిందంటే సంతోషిస్తామనుకున్నాను, ఉదాసీనంగా ఊరుకున్నవేమి అని అడిగింది భోంచేస్తున్న ద్వాపర్ని. చిన్నగా నవ్వాడు ద్వాపర్. మమ్మీ, ఆ అమ్మాయి మన బంధువు కాదు, తెలిసిన వాళ్ళ అమ్మాయి కాదు. ఆమె గురించి నేను ఎందుకు సంతోషించాలి? ఏదో ఫార్మాలిటీగా కనిపించి వెళదామని వచ్చుంటుంది. నీకు హ్యాపీ కదా, చాలు అన్నాడు. లేదురా, తను చూస్తుంటే మనకు చాలా కాలవలసిన అమ్మాయి అనిపిస్తోంది నాకు. మన నందిని తను మంచి ఫ్రెండ్స్ అయిపోయారు తెలుసా. అంతేకాదు, నీకన్నా మొండి ఘటనలా ఉంది. ఉదయం డ్రాయింగ్ రూమ్ సంఘటన గురించి వినగానే అంతా మీ బ్రహ్మ, చూడండి నేను వెళ్ళొస్తాను అంటూ ఒంటరిగానే మేడ మీదకి వెళ్ళి అంతా తిరిగి చూసొచ్చిందిరా. ఏమైనా ఉండాల్సిన పిల్లరా బాబు. అందానికి అందం, అంతకు మించి మాటగారితనం, అణుకువతో పాటు తెంపరితనం నాకు విపరీతంగా నచ్చిందనుకో. మమ్మీ, నువ్వు ఇంతగా పొగడనక్కర్లేదు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు, కానీ నా మనసులో ఏమీ లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. ముక్కుపుటాలు ఎగబిలిస్తూ తల్లి వంక సందేహంగా చూశాడు. మమ్మీ, గంధర్వ వెళ్ళిపోయిందన్నావు, ఇక్కడే ఉందిగా అని అడిగాడు. ఉందా, ఎలా చెప్పగలవు అంది నవ్వుతూ ఉమాదేవి. నాకు తెలుసు అంతే. ఎలా తెలుసు నీకు? తన సంపెంగ సెంటు వాడుతుంది, ఆ సువాసన నాకు తెలుస్తుంది. ఓహో, సెంటు గుర్తుంది కానీ మనసులో ఏమీ లేదు అంతేనా? అయ్యో, దానికి దీనికి సంబంధం ఏమేంటి మమ్మీ? ఉందా లేదా చెప్పు. ఉంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ తెల్లబోయి కాసేపు అలా చూస్తుండిపోయాడు ద్వాపర్. తల్లి ఏం చెప్తుందో అర్థం కాలేదు. గంధర్వ ఇక్కడే ఎందుకుంటుంది? మౌనంగా భోజనం ముగించి లేచి చేయి కడుక్కున్నాడు. ఏమిట్రా మాట్లాడవు, ఏదో ఒకటి చెప్పు అడిగింది ఉమాదేవి. ఏం చెప్పను మమ్మీ? అదేరా, గంధర్వ కొద్ది రోజులు పేయింగ్ గెస్ట్గా మన ఇంట్లో ఉంటానంటోంది. నిన్న మాట అడిగి చెప్తానన్నాను. వాట్ నాన్ సెన్స్, మనం హాస్టల్ రన్ చేస్తున్నామా? పేయింగ్ గెస్ట్గా ఉండటానికి? ఉంటే గెస్ట్గా ఉండమను. అయినా ఆ పిల్ల తన వాళ్ళందరినీ వదిలేసి మన ఇంట్లో ఉండటం ఏమిటి? అన్నా వదిన అంతా ఏమయ్యారట? ఒకంత కోపంగా అడిగాడు ద్వాపర్. ఏమవుతారు, అంతా ఉన్నారు అంది ఉమాదేవి. ఉండి ఏం లాభం రా పాపం. నల్గొండ తమ ఊరికి పోదామంటే తల్లిదండ్రులు 4 రోజులు ఉత్తరదేశ తీర్థయాత్రలకు వెళ్ళారట. అన్న బ్యాంకు ఉద్యోగి,
నాగ్పూర్ బదిలీ కావడంతో అన్నావదంలో అర్జెంటుగా అటు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఈ పిల్లని వదిన వాళ్ళ పుట్టింట్లో ఉంచి వెళ్ళారు. వదిన తల్లి పరమగయ్యాలిట. ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఇమడలేక అమ్మ నాన్న వచ్చే వరకు ఇక్కడన్నా ఉండాలనుకుంది. ఆ విషయాలని నాతో చెప్పి చాలా బాధపడింది అంటూ వివరించింది. అంతా విని మరోసారి పక్కున నవ్వేశాడు ద్వాపర్. సో అవన్నీ నిజమని నువ్వు నమ్మేశావు, కానీ నాకు నమ్మకం లేదు మమ్మీ. తను చాలా విషయాలు చెప్పింది నాతో, కానీ ఏ ఒక్కదానికి ఇంతవరకు రుజువు దొరకలేదు. ఇప్పుడు నీకో కహాని వినిపించింది, అయినా నో ప్రాబ్లం. కానీ రేపు తన తాలూకు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా అమ్మాయిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు, ఆలోచించు అంటూ హెచ్చరించాడు. ద్వాపర్ చెప్పింది కరెక్టే అనిపించింది ఉమాదేవికి. ఇంతలో బయట నుంచి అంతా వింటున్న నందిని మిసవిసాల్లోనికి వచ్చేసింది. ఎవరొస్తారా అన్నయ్య? రాని, అప్పుడు చూసుకుందాం. గంధర్వ మాత్రం మనతోనే ఉంటుంది అంతే అంది స్థిరంగా. ఓహో, డిసైడ్ అయిపోయారన్నమాట. ఇంతసేపు బయట నక్కి మా మాటలు వింటున్నావా? సరే, మీరు ఓకే చెప్పాక ఇక నా అభ్యంతరం ఏముంటుంది, ఉండమనండి అంటూ డైనింగ్ రూమ్ నుంచి బయటకు వస్తూ చట్టన డోర్లో ఆగిపోయాడు. ఎడం పక్క గోడ అనుకుని నిలబడింది గంధర్వ. ఇంతసేపు తమ మాటలు వింటున్నట్టుంది. కళ్ళు నీళ్లు ఉక్కుకుంటూ చూస్తోంది. తొలిసారి చూసినప్పటికన్నా ఇప్పుడు మరింత అందంగా ఉంది. గంధర్వ ఎరుపు రంగు గాగ్రా చోడి చెంకి దుస్తుల్లో ఎర్రగా దానిమ్మ పువ్వులా మెరిసిపోతూ కన్ను చెదరగొడుతుంది. నందినితో పాటు తన మాటలు గంధర్వ కూడా వినదని అర్థమైంది. ముందుకు పోబుద్ధి కాలేదు ద్వాపరికి. సరే, కళ్ళలో నీళ్ల కుండలు పెట్టుకున్నట్టున్నావు. అంతగా బాధపడాల్సిన పని ఏముంది? ఉండమన్నా కదా అన్నాడు. అంటావు మనసులో ఒకటి పైకి ఒకటి. నా టైం బాగాలేదులే, అందుకే నా మాట ఒక్కటి నువ్వు నమ్మటం లేదు. నమ్మకం లేని చోట ఎందుకు ఉండాలి? పొద్దుటే నా దారిని వెళ్ళిపోతాలే అంది కళ్ళు తుడుచుకుంటూ నిష్ఠూరంగా. ఓకే, అంతగా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళొచ్చుగా, పొద్దుటి దాకా ఎందుకు అన్నాడు ఆమెను ఉడికించాలని. గంధర్వ రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ సరే ఇప్పుడే వెళ్ళిపోతాలే అంటూ పోబోతుంటే ఆగమ్మాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఒరే ద్వాపర్, ఎందుకురా దాన్ని ఉడికిస్తావు అంటూ కొడుకును మందలించింది ఉమాదేవి. లేకపోతే ఏమిటి మమ్మీ, నేనేమంత నిష్ఠూరంగా మాట్లాడానని పొద్దుటే వెళ్ళిపోతానంటుంది. ఎన్ని రోజైనా ఉండమను, ఎవరు కాదన్నారు అంటూ అక్కడి నుంచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు ద్వాపర్. విన్నావుగా, మాట పిలుసు కానీ వాడంత మంచివాడు లేడు తెలుసా. హ్యాపీగా ఉండు. నందిని గంధర్వను గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు, ఇక నుంచి తను ఆ గదిలోనే ఉంటుంది అంటూ వాళ్ళిద్దరిని అటు పంపించి కిచెన్లోకి దాగతీసింది ఉమాదేవి. మరునాడు ఉదయం అప్పటికింకా ద్వాపర్ నిద్ర లేవలేదు. బాగా వెలుతురు వచ్చింది కానీ సూర్యోదయం కాలేదు. గాఢ నిద్రలో ఉన్న ద్వాపర్ ఎవరో తలుపు తడుతున్న అలికిడికి నిద్రాభంగమై కళ్ళు తెరిచాడు. అంతలో ద్వాపర్, అరే ద్వాపర్, త్వరగా రారా అంటూ తల్లి ఉమాదేవి అరుపు విని తుళ్ళిపడి లేచి కూర్చున్నాడు. టైం చూస్తే 6:30. తల్లి గొంతులో ఆందోళన గమనించగానే మళ్ళీ ఏదో విశేషం జరిగిందని ద్వాపర్ చప్పున ఊహించాడు. బెడ్ దిగి నైట్ దుస్తులు సర్దుకుంటూ వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా తల్లి ఉమాదేవి కనిపించింది. ఆమె వెనుకే తోటమాలి, అతడి భార్య రత్తాలు, ఇంకా ఒకరిద్దరు వరి వాళ్ళు గాబరా చెందుతూ చూస్తున్నారు. నందిని కానీ గంధర్వ కానీ ఇంకా లేచినట్టు లేదు. వాళ్ళు అక్కడ కనిపించడం లేదు. వీళ్ళు ఎందుకెంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? అదే అడిగాడు. మమ్మీ ఏమైంది అంటూ. అదే అర్థం కావటం లేదురా, ఓసారి విను. మేడపై నుంచి పాము బుస భయంకరంగా వినబడుతుంది. ముంగిసి అరుపులు, చప్పుళ్ళు. పైకెళ్ళి చూద్దామంటే నిన్నటి సంఘటన నుంచి ఎవరికి పైకి వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు. ఉమాదేవి ఎక్కువగా చెప్పనక్కర్లేకుండానే ద్వాపరికి విషయం అర్థమైపోయింది. 3వ అంతస్తులో ముంగిస పాము పోరాటం తాలూకు శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తమ మేడ మీదకు పాము చేరటం ఏమిటి? సమయానికి ముంగిస కూడా చేరి పోరాడడం ఏమిటి? అసలు తమ కాంపౌండ్లో పాములు కనిపించి చాలా కాలమైంది. ఆలోచన నుంచి చప్పున తీరుకున్నాడు ద్వాపర్. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకైనా మంచిదని ఒక చేతికర్ర అందుకుని మెట్ల మీదకి పరిగెత్తాడు. ఒరే జాగ్రత్తగా అని హెచ్చరిస్తూ అతన్ని అనుసరించింది ఉమాదేవి. పని వాళ్లకు ధైర్యం వచ్చి వెంట వెళ్ళారు. విశాలమైన ఆ అధునాతన భవంతి డౌన్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ల నిర్మాణం మక్కి ఒకే విధంగా సాగింది. కానీ పై ఫ్లోర్ విషయానికి వచ్చేసరికి చుట్టూ విశాలంగా కొంత ఖాళీ జాగా వదిలి మధ్యలో అటు ఇటు 2 గెస్ట్ రూమ్లు, మధ్యలో డ్రాయింగ్ రూమ్, దాని వెనుక చిన్న లైబ్రరీ రూమ్గా తీర్చిదిద్దబడింది. టెర్రస్ మీదకి వెనుక పక్క నుంచి మెట్లున్నాయి. చక్కటి రూఫ్ గార్డెన్ కూడా ఉంది అక్కడ. మెట్ల వెంట పైకి వచ్చిన ద్వాపర్తో పాటు అంతా ఎదురుగా ఒక భీకర దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. అమ్మో, ఎంత పెద్ద పాము, నల్లత్రాచు అంటూ ఉమాదేవి చేష్టలు దక్కి నిలబడిపోయింది.
ముఖద్వారానికి యువతలుగా పాము ముంగిసులు చాలాసేపటిగా భీకర పోరాటం సాగిస్తున్నాయి. సుమారు 5 అడుగుల పొడవు ఉండే నల్లత్రాచు ముంగిస కూడా పోతరించి ఉంది. అప్పటికే పోరాటం అంతిమ దశకు చేరుకుంది. ముంగిస అనేక చోట్ల పాముని కరవటంతో నేలంతా నెత్తటి మరకలు చింది ఉన్నాయి. పాము తన శరీరాన్ని ముంగిసకు తాడులా చుట్టుకొని ఉండగా ముంగిస పాము పడగ దిగువన గొంతును నోటకెరచి కొరికేస్తుంది. 2 అరచేతులంతా పడగ విప్పిన పాముకి శక్తి క్షీణించి బుసకొట్టే రోషం కూడా నశించి తెల్లవాల్చేస్తుంది. ముంగిస శరీరం నుండి క్రమంగా పాము చుట్టలు విడిపోతున్నాయి. చేతులు గుండెల మీద వేసుకుని తమ కళ్ళను నమ్మలేనట్టు చూస్తున్నారంతా. ఎక్కడి వాళ్ళు అక్కడ శిలా విగ్రహాలైపోయారు. పాము ప్రాణం పోయిందని గ్రహించాకే దాన్ని వదిలి ఎగిరెగిరి మిగిలిన చుట్టలను వదిలించుకొని నెత్తురోడుతున్న నోటితో కుడిపక్కగా పరిగెత్తిన ముంగిస. పాము శరీరం నిర్జీవంగా పడిపోయింది. ముంగిస ఎట్టుపోతుందో చూసేందుకు దాని వెనుకే పరిగెత్తాడు ద్వాపర్. కానీ ఆశ్చర్యం, మలుపు తిరిగి చూస్తే అది కనిపించకుండా పోయింది. దిగువన గార్డెన్లోకి చూసినా దాని జాడలేదు. మొత్తం గాలించి వచ్చినా కనపడలేదు. మటుమాయమైంది. ఊహకందని విషయం ఇది. ద్వాపర్ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి తిరిగి వచ్చేసరికి ఇంకా చిత్తరువులు అలాగే నిలబడినారంతా. భయం. అందరి ముఖాల్లోనూ భయం గూడు కట్టుకొని ఉంది. పాము చచ్చిందని తెలుస్తున్నా అడుగు ముందుకు పట్టం లేదెవరికి. ద్వాపర్ చేతికరతో పామును కదిపి చూశాడు. ప్రాణం పోయింది. చలనం లేదు దానికి. ఉమాదేవి ముందుగా ఆ షాక్ నుంచి తేరుకుని కొడుకు పక్కకొచ్చింది. ఇంత పెద్ద నల్లత్రాచుని ఇంతవరకు చూసింది ఎదురా నాయన. సందేహం లేదు, ఎవరినో పగబట్టి వచ్చి ఉంటుంది అంది పామును చూస్తూ. ఎవరినీ కాటయ్యలేదు, అందుకు సంతోషించాలి. కానీ ఈ సమయానికి ముంగిసి ఎలా వచ్చింది అర్థం కావట్లేదు మమ్మీ. దాని వెనకే పరిగెత్తినా ఎట్టుపోయిందో తెలియలేదు అన్నాడు ద్వాపర్. ఎలా తెలుస్తుంది? అది నిజం ముంగిసైతేగా తెలియడానికి. మనల్ని కాపాడడం కోసం ముంగిసుగా వచ్చి పాముని చంపి మాయమైంది. మమ్మీ ఏంటి నీ చాదస్తం కాదుగా. నిన్న ఇక్కడే హడావుడి చేస్తుంది. అదృశ్య శక్తి ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. అది ఎవరో కూడా నాకు అర్థమైపోయింది. విభ్రాంతుడే చూశాడు ద్వాపర్. ఎవరనుకుంటున్నావు మమ్మీ అంటూ వెంటనే అడిగాడు. ఇంకెవరా? అర్థం కాలేదా? పార్థసారథి గారికి మనమంటే ఎంత అభిమానమో తెలుసు కదా. ఆయన ఆత్మ నీ వెంట మన ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉంది. ఆయన ముంగిస రూపంలో వచ్చి ఈ సర్పగండం నుంచి మనల్ని కాపాడాడు వివరించింది ఉమాదేవి. తనకి సెంటిమెంట్స్ మీద నమ్మకం లేకపోయినా ఎందుకో తల్లి మాటలు నిజం కావచ్చు అనిపిస్తోంది ద్వాపరికి. పరిస్థితి అలాంటిది. తమ మేడపైకి ఇంత దారుణమైన సర్పం రావటం ఏమిటి? సమయానికి వచ్చి పోరాడి సర్పాన్ని సంహరించిన ముంగిస తుటిలో కనబడకుండా పోవటం ఏమిటి? అంతా మాయగా ఉంది. అయినా పార్థసారథి గారికి తమ మీద ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ ఆయన ఆత్మకి ఇంత శక్తి ఉందా? నిజంగా ఇది ఆయన ఆత్మ చేసిన మహోపకారమేనా? ఆలోచిస్తూ చేతికర్రతో పామును మధ్యకు పైకి లేపాడు. అప్పటికి షాక్ నుంచి తేరుకున్నారంతా. పనివాళ్లలో ఒకడు గబగబా ముందుకొచ్చి, ఆగండి చిన్నబాబు గారు, నేను తీస్తాను అంటూ ద్వాపర చేతిలోంచి కర్రను అందుకున్నాడు. ఒరే, సర్పదోషం మహా చెడ్డదిరా, ఎక్కడో పారేయటం కాదు, గార్డెన్ ఆగ్నేయంలో గడ్డి వేసి దహనం చేయండి అంటూ హెచ్చరించింది ఉమాదేవి. పనివాడు చచ్చిన పాముని కర్రతో తీసుకుపోతుండగా వాడి వెనకే తోటమాలి అతని భార్య రత్తాలు కిందకి వెళ్ళిపోయారు. మిగిలిన పనివాళ్లతో అక్కడంతా నీళ్లతో కడిగి శుభ్రం చేయిస్తూ ద్వాపర్ ఉమాదేవి అక్కడే ఉన్నారు. ఈ లోపల చచ్చిన పాముతో పనివాడి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చేసరికి నందిని నిద్రలే చప్పుడే బయటకు వస్తోంది. చేతికర్ర మీద వేలాడుతున్న పామును చూసి భయంతో కెవ్వుమంది. ఆమె భయం చూసి రత్తాలు నవ్వుతూ, నందిని బేబీ, భయపడకమ్మా, ఇది చచ్చిన పాము, మీరు చూడలేదు కానీ పాము ముంగిస మన మేడ మీద ఎంత ఘోరంగా పోగాయడనుకున్నారు అంది. మన మేడ మీద ఇస్తుపోతూ అడిగింది నందిని. అవును అంది రత్తాలు. గంధర్వ లేచిందా? ఇంకా లేవలేదనుకుంటా. ఆగాగు, ఈ పామును తను చూసి భయపడాలి, తనకు భయం లేదన్నది కదా అంటూ అటు పరిగెత్తి దబదబా గెస్ట్ రూమ్ తలుపు బాది గంధర్వని పిలిచింది. అప్పుడే నిద్ర లేచినట్టుంది. కళ్ళు నిలుముకుంటూ తలుపు తీసింది గంధర్వ. ఏమిటి, అప్పుడే తెల్లారిపోయిందా అంది బద్ధకంగా. తెల్లారి చాలాసేపు అయింది కానీ ఓసారి చూడు అంటూ పక్కకు జరిగింది నందిని. అంతే. పనివాడి చేతికర్ర మీద వేలాడుతున్న చచ్చిన పామును చూస్తూనే భయంతో కీచుగా రచి వెనక్కి గెంతింది గంధర్వ. తలుపు మోయకుండా అడ్డంగా నిలబడి పక్కపక్క నవ్వింది నందిని. గంధర్వ, నీకు ధైర్యం ఎక్కువ కదా, నువ్వు కూడా భయపడతావా అంటూ వెక్కిరించింది. అమ్మో, పాములంటే నాకు వణుకు, భయం. ముందు దాన్ని అవతలకు తీసుకుపోమ్మను, చూడలేను అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది గంధర్వ. ఆమె భయం చూసి అంతా నవ్వుకుంటుండగా పనివాడు పాము మృత శరీరాన్ని
బయటకు తీసుకుపోయాడు. మిగిలిన కథ 3వ భాగంలోనండి.